శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మేషరాశిలో జన్మించిన పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళ పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో, వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశిలో పుట్టిన మగవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది. ఎంత కోపం వచ్చినా సరే అంత తొందరగానే ఆ కోపం తగ్గిపోతూ ఉంటుంది. అయితే భావోద్వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. పగ, ప్రతీకారం అలాంటివి మాత్రం వాళ్ళకి అసలు ఉండవు. అలాగే ఎంత వయసు వచ్చినా సరే వయోభేదం అనేది లేకుండా అన్ని వయస్సుల వాళ్ళని హాయిగా పలకరిస్తారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని సంతోష పెడుతూ ఉంటారు, వీళ్ళు కూడా సంతోషపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం మేషరాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. ప్రేమించటంలో వీళ్ళకి వీళ్ళే సాటి అని చెప్పచ్చు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు వీళ్ళందరి మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మేషరాశిలో పుట్టిన మగవాళ్ళు మాట దాచుకోలేరు. అన్ని విషయాల్లో తొందరగా బయటపడిపోతూ ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడే లక్షణం కూడా మేషరాశిలో జన్మించిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే మేషరాశి మగవాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరితో మాట పడరు, అలాంటి లక్షణం ఉంటుంది. సంగీతము, లలిత కళలు, ఆటలు ఇలాంటి వాటి మీద వీళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎంత డబ్బులున్నా సరే వీళ్ళు చాలా వరకు సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తమ కోసం డబ్బులు పెద్దగా ఖర్చు చేయరు. తమ భార్య, పిల్లలు, సంసారం కోసమే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే మేషరాశిలో పుట్టిన మగవాళ్ళకి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. సభల్లో గౌరవం పొందుతారు, మంచి వక్తగా ఉంటారు. వీళ్ళు మాట్లాడితే జనాలందరూ విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు మాట్లాడిన ప్రసంగం జనాకర్షణగా ఉంటుందని చెప్పుకోవాలి. మేషరాశి పురుషులు ఎవరి దగ్గరైనా సరే చిన్న సహాయం తీసుకుంటే జీవితాంతం అది గుర్తుపెట్టుకొని వాళ్ళకంతకు పదింతలు సహాయం చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మేషరాశిలో పుట్టిన మగవాళ్ళు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని తట్టుకొని నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇక మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోరు. ముక్కుసూటిగా పోయే రకం అని చెప్పుకోవాలి. కానీ ఎవరితో శత్రుత్వం పెంచుకోరు. ఆర్భాటాలు ఉండవు, దర్జాలు ఉండవు, ఇలాంటివి ఏవి ఉండవు. కానీ సాధారణమైనటువంటి జీవితాన్ని మాత్రం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి సహనం తక్కువగా ఉంటుంది. అందువల్ల తాత్కాలికంగా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపావేశం మళ్ళీ కొద్దిసేపటికే తగ్గిపోతుంది, చల్లారిపోతుంది. చల్లారిపోగానే అన్నీ మర్చిపోయి మామూలు మనుషుల్లాగా మారిపోతారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే స్వతంత్ర భావాలు అనేవి మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఏ పనికి ఎవరి మీద ఆధారపడరు. ఏ పనైనా సరే స్వయంగా చేసుకుని ఆనందాన్ని పొందే లక్షణం ఉంటుంది. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. అనుకున్నది సాధించే పట్టుదల మేషరాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ పని సాధించలేకపోయినా తేలికగా తీసుకుంటారే కానీ పెద్దగా విచారపడరు. వీళ్ళు భర్త తప్పటడుగు వేస్తే మాత్రం జీవితంలో ఎప్పటికీ క్షమించరు. అలాంటి లక్షణం మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. సేవా స్వభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యవంతులకి, వృద్ధులకి స్వయంగా సేవ చేసే లక్షణం ఉంటుంది. పిల్లల్ని పెంచడంలో వీళ్ళకి వీళ్ళే సాటి అని చెప్పుకోవాలి. మంచి క్రమశిక్షణతో పాటు పిల్లలకి విద్యాబుద్ధులు కూడా చక్కగా నేర్పిస్తారు. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా సరే పైకి మాత్రం ప్రశాంతంగా కనిపించే ప్రత్యేకమైన లక్షణం మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అవకాశాల కోసం ఎదురు చూడకుండా వాళ్లే అవకాశాలు సృష్టించుకుంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు. వీళ్ళు తమ ముందున్నటువంటి పనిని పూర్తి చేయకముందే కొత్త కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉన్న పనిని పూర్తి చేసి తర్వాత కొత్త పని ప్రారంభించడం అనే లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక మేషరాశిలో పుట్టిన చిన్న పిల్లలు ఎలా ఉంటారంటే మేషరాశి పిల్లలు ఎప్పుడు 10 మంది దృష్టిలో పడుతూ ఉంటారు. ఎవరితో ఒకళ్ళతో తగాదా పెట్టుకోకపోతే ఆ రోజు వారికి సరదాగా ఉండదు. అంటే మేషరాశి పిల్లలు ఎప్పుడు ఎదుటి వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. తల్లికి చిరాకు పుట్టిస్తూ ఉంటారు, సుడిగాలి సృష్టిస్తూ ఉంటారు. ఈ పిల్లల్ని ముచ్చటగా చూడాలే కానీ అల్లరి భరించలేమని అనుకుంటే మాత్రం ఇంకా తలనొప్పి పుట్టిస్తారు. అలాంటి లక్షణం మేషరాశి పిల్లలకు ఉంటుంది. తెలివి గలవాళ్ళు, అన్నీ చదువుతారు, తమకు అనుకూలంగా అన్ని విషయాలు మలుచుకుంటారు. అలాంటి స్పెషల్ క్వాలిటీ మేషరాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. వీళ్ళు గొర్రె పిల్లలు లాంటి వాళ్ళు. ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. ఆటపాటల పట్ల ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అందరితో పోటీ పడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ వాదిస్తారు.
వాదించే లక్షణం ఉంటుంది. చిన్నతనంలోనే వీళ్ళకి ప్రతిదీ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పకపోతే మాత్రం పెద్దయ్యాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మేషరాశి పిల్లల్ని పెంచేటప్పుడు చాలా పద్ధతిగా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెంచాలని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఇక మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, మేషరాశి వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు, ఎల్లప్పుడూ ఇతరులతో ఆకర్షించబడుతూ ఉంటారు. మానసిక ఆనందం కంటే శారీరక ఆనందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ప్రేమ విషయంలో తమకు ఆనందం కలిగితే చాలనుకుంటారు, తమకు సంతోషం కలిగితే చాలనుకుంటారు. చాలా కష్టపడి ఎదుటి వాళ్ళ ప్రేమను పొందగలుగుతారు. కానీ ఆ తర్వాత ఎందుకింత కష్టపడ్డామా వీళ్ళ ప్రేమ కోసమని ఆలోచిస్తుంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం కూడా ఉంటుంది. ప్రేమ విషయంలో పసిపిల్లాళ్ళ లాంటి ప్రత్యేకమైన మనస్తత్వం మేషరాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. దాచుకోకుండా ప్రేమను ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. తమ చుట్టూ తిరిగే మనుషుల కోసం వెతుక్కుంటూ ఉంటారు. వీళ్ళకి ఎవరైనా సరే ప్రేమలో లొంగిపోయినట్లు కనిపిస్తే మాత్రం వాళ్ళకి వీళ్ళు దాసానుదాసులుగా ఉంటారు. వాళ్ళ కోసం ఏవైనా చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి పురుషులు కానీ మేషరాశి స్త్రీలు కానీ ఆవేశాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ముక్కు మీద కోపం ఉండేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంతలోనే కోపం వస్తుంది, అంతలోనే కోపం తగ్గిపోతూ ఉంటుంది. దానికి కారణం మేషరాశికి అధిపతి కుజుడు రౌద్ర స్వభావం కలిగిన వాడు కాబట్టి ఇలాంటి లక్షణం ఉంటుంది. ఏదైనా మేషరాశి వాళ్ళు ముందుకు దూసుకెళ్లేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. కొండల్ని పిండి చేయాలనేటటువంటి తపనతో మేషరాశి పురుషులు కానీ స్త్రీలు కానీ ముందడుగు వేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మేషరాశి పిల్లలు కూడా చాలా షార్ప్గా ఉంటారు. ప్రతి విషయంలో చాలా ఫాస్ట్గా ఉంటారని చెప్పుకోవాలి. మేషరాశి వాళ్ళ జీవితం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని, ఓం నమో నారసింహాయ అనే నరసింహస్వామి మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకోవాలి. వృషభ రాశిలో పుట్టిన పురుషులు ఎలా ఉంటారో, స్త్రీలు ఎలా ఉంటారో, పిల్లలు ఎలా ఉంటారో, వృషభ రాశి వాళ్ళ పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో, వృషభ రాశి వాళ్ళ లవ్ లైఫ్ ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే ఎవరి సలహాలు పాటించరు. ఒకవేళ ఎదుటి వాళ్ళు సలహాలు ఇచ్చినప్పటికీ బాగా లోతుగా ఆలోచించి కానీ ఆచరణలో పెట్టరు. అంటే ఆ సలహాలో నిజం ఉంటేనే వీళ్ళు ఆచరిస్తారు తప్ప అందులో నిజం లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఆచరించరని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళు పురుషులు జీవితంలో వాస్తవాలకు చాలా దగ్గరగా ఆలోచిస్తారు. ఊహలలో తేలిపోరు. రియాలిటీలో గడపాలని ఎక్కువగా ఉంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని నిజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. అలాగే వీళ్ళకు భార్యా పిల్లల మీద చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఎంత ప్రేమ చూపించినా సరే భార్యా పిల్లలు మాత్రం అతిగా స్పందించరు, సాధారణంగానే స్పందిస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశిలో పుట్టిన పురుషులకి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు వీళ్ళని విమర్శించినప్పటికీ ఆ విమర్శలను తట్టుకునేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. విమర్శలను తట్టుకొని వాళ్ళు అనుకున్నది సాధించేటటువంటి క్రమంలో ముందడుగు వేస్తూ ఉంటారు. ధనాన్ని ఎప్పుడూ కూడా వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగము, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచననే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఆ వస్తువు తలుకు బెలుకులను చూసి మోసపోరు. ఆ వస్తువు తలుకు బెలుకులను చూసి కొనుక్కోవాలని ఎప్పుడూ అనుకోరు. ఆ వస్తువు కొంటే మనకు ఎంత ప్రయోజనం, ఎంతకాలం అది ఉపయోగపడుతుందని ఆలోచించి ఆ వస్తువును కొనే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళకి స్త్రీల పట్ల ఆకర్షణ ఉన్నప్పటికీ ఎలాంటి తప్పుడు మార్గాలు అనుసరించరు. సరైన మార్గంలోనే ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళకి సాధారణ వ్యక్తుల నుంచి విశిష్టమైన వ్యక్తుల వరకు అందరితో పరిచయం ఉంటుంది. అందరితో పరిచయాన్ని పెంచుకునేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే పురుషులు ప్రత్యేకంగా తెలివి తక్కువగా నటించి ఎదుటి వాళ్ళని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. ఎదుటివాడు ఎంత తెలివైన వాడైనా సరే వాళ్ళ తెలివిని ప్రదర్శించకుండా తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ తెలివైన వాడిని తమ గుప్పిట్లో ఉంచుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే
ప్రపంచమంతా గందరగోళమైనా సరే, ప్రపంచమంతా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా సరే, వీళ్ళు మాత్రం స్పష్టంగా క్లారిటీగా పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ వాళ్ళ విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉంచుకొని జీవితంలో ముందడుగు వేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళ విషయానికి వస్తే, వృషభ రాశి ఆడవాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. స్వయంగా ఆలోచించి ఏ నిర్ణయం అయినా సరే తీసుకోగలరు. ఎదుటి వాళ్ళకు కూడా చాలా మంచి సజెషన్స్ ఇవ్వగలరు. వృషభ రాశి ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇస్తే అవి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. వీళ్ళు ఇచ్చే సలహాలు మాత్రం కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ అవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. వీళ్ళకి అనారోగ్యం అనేది పెద్దగా ఉండదు. వృషభ రాశి ఆడవాళ్ళు ఎప్పుడు మంచి ఆరోగ్యంగా బలంగా ఉంటూ ఉంటారు. అయితే శారీరక శ్రమ మాత్రం ఎక్కువగా చేయలేరు. వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళు అన్యాయాన్ని, అక్రమాన్ని ధైర్యంగా ఎదిరిస్తారు. వాటిని ధైర్యంగా విమర్శిస్తారు. అలాంటి లక్షణం ఉంటుంది. వృషభ రాశి ఆడవాళ్ళు అందరితో చనువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ వయసు వాళ్ళనైనా సరే ఆకర్షించి వాళ్ళతో మంచి సాన్నిహిత్యాన్ని, ఫ్రెండ్షిప్ని పెంచుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరితో ఫ్రెండ్షిప్ చేసే లక్షణం వృషభ రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సంగీత సాహిత్య రంగాల్లో వీళ్ళకి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రవేశం ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. క్రమశిక్షణతో వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. భార్యగా, తల్లిగా తమ వంతు పాత్రను పోషించే లక్షణం వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశి ఆడవాళ్ళ జీవితంలో భర్తను చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వీళ్ళకి పేరు ప్రతిష్టలు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే వృషభ రాశి ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మాత్రం క్షమించరు. వాళ్ళని మళ్ళీ రెండోసారి దగ్గరకు రానివ్వరు. కాబట్టి వృషభ రాశి ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే లైఫ్లో ఎప్పుడు తప్పు చేయకూడదు. చేస్తే దాన్ని ఎక్స్క్యూజ్ చేసే లక్షణం అనేది ఉండదు. విషయాలు దాచిపెడితే కూడా సహించరు. అదేవిధంగా వృషభ రాశి ఆడవాళ్ళు వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి పిల్లల విషయానికి వస్తే, వృషభ రాశిలో పుట్టిన పిల్లలు కాస్త బరువుగా ఉంటారు, బొద్దుగా లావుగా ఉంటారు. తల్లి తండ్రి ప్రేమ కోసం ఎక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళు దూరంగా ఉన్నా సరే, విడిపోయినా సరే పిల్లలు మానసికంగా క్షోభిస్తారు. ఎక్కువ ఫాదర్ లవ్, మదర్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సంగీతం అన్నా, కళలన్నా వృషభ రాశిలో పుట్టిన పిల్లలకి చాలా ఇష్టం. వీళ్ళు ఏ విషయంలో పెద్దగా శ్రద్ధ ఉన్నట్టుగా బయటికి కనిపించరు. రెండు చెంపదెబ్బలు కొట్టి చెప్పాల్సిన పరిస్థితి వృషభ రాశి పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. చిన్నతనం నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళ అభిమానాన్ని, ఎదుటి వాళ్ళ ప్రేమను కోరుకుంటూ ఉంటారు. అలాంటి లక్షణం వృషభ రాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏదైనా నచ్చితే మాత్రం చేస్తారు. నచ్చకపోయినా వీళ్ళకి నచ్చిన పద్ధతిలో చెప్తే ఖచ్చితంగా మాట వింటారు. ఒత్తిడి చేస్తే మాత్రం వినరు. అలాంటి లక్షణం ఉంటుంది. ఏదైనా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి నచ్చినట్టుగా వృషభ రాశి పిల్లలకి చెప్పాలి, అప్పుడే మాట వింటారు. ఇంట్లో సుఖం ఉంటే, తల్లిదండ్రుల బాధ్యత ఉంటే ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉండే లక్షణం వృషభ రాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. ఇక వృషభ రాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే, వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే, నేను గొప్పవాడిని అనుకుంటారు. నమ్మకం కలిగిస్తే విపరీతంగా ప్రేమిస్తారు. ప్రేమలో స్థిరమైన ఆలోచన కలిగి ఉంటారు. మాయ మాటలు చెప్పరు. ప్రేమలో గ్యాంబ్లింగ్ చేయరు. ట్రూగా ఉంటారు. ప్రేమని, ప్రేమించిన వ్యక్తిని ఒక ఆస్తిలాగా చూసుకునే ప్రత్యేకమైన లక్షణం వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. చిన్న చిన్న విషయాలు మాత్రం అసలు పట్టించుకోరు. పెద్ద విషయాల జోలికి వెళ్ళరు. ఒకసారి ప్రేమలో ప్రేమికులతో విడిపోతే మాత్రం తిరిగి ఆ స్థానాన్ని వేరొకరికి ఇవ్వరు. అంటే వృషభ రాశి వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ ఇంకొకళ్ళు లవ్ చేయటం అనేది అసంభవం అనే చెప్పుకోవాలి. అంటే ప్రేమకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పుకోవాలి. రుచికరమైనటువంటి భోజనం పెట్టి అందంగా కనిపిస్తే చాలు, విపరీతంగా పొంగిపోతారు. ప్రేమ విషయాల్లో సంతోషము, సరదా, ఎంజాయ్ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ విషయాల్లో ఇతరుల ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఎదుటి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు లవ్ చేస్తారు. కానీ వన్స్ వృషభ రాశి వాళ్ళు లవ్ చేస్తే మాత్రం ఆ స్థానాన్ని లైఫ్లో ఇంకొకళ్ళకి ఇవ్వరు. అంత ట్రూ లవ్ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడికి అధిష్టాన దేవత లలితాదేవి కాబట్టి ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్నానం చేసిన తర్వాత జపించుకున్నట్లయితే జీవితం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రధానంగా కళారంగంలో రాణించటానికి,
ప్రేమపూర్వకమైనటువంటి జీవితాన్ని గడపటానికి వీళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశిలో పుట్టిన పురుషుల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, అలాగే మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, మిథున రాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, అసలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఉన్నదానితో సంతృప్తి పడకుండా ఎప్పుడూ ఇంకో దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి లక్షణం మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. ప్రతి వస్తువు కూడా రెండు కావాలని కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఉన్నదాంతో సంతృప్తి పడరు, కొత్త దానికోసం పరుగులు తీస్తూ ఉంటారు. ప్రతిదీ రెండు కావాలని కోరుకుంటారు. అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ అభిప్రాయాలు, స్నేహాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అలాంటి లక్షణం ఉంటుంది. మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే సమాజంలో బంధుమిత్రులతో కలిసి ఉన్నప్పుడు జనాకర్షణ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఒంటరితనం అనేది మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళకి అసలు నచ్చదు. ఎప్పుడు కూడా గ్రూప్లో ఉండాలనుకుంటారు. గ్రూప్లో కూడా వాళ్ళే అట్రాక్టివ్గా ఉండాలని కోరుకునే ప్రత్యేకమైన మనస్తత్వం ఉంటుంది. అలాగే మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు వాళ్ళ వాక్ చాతుర్యంతో వ్యాపారంలో కానీ పనిచేసే చోట కానీ ఎప్పుడు సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలాగే మిథున రాశిలో పుట్టిన పురుషులు వీళ్ళు చెప్పేది తప్పని తెలిసినా సరే ఎవ్వరూ వాళ్ళని కాదనలేరు. అలా ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి స్పెషల్ టాలెంట్ మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. వీళ్ళు తమ మనస్సులో భావాలు వ్యక్తపరచకుండా ఎదుటి వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందుకే మిథున రాశి పురుషులు ఏం మాట్లాడినా అది తప్పని ఎదుటి వాళ్ళు చెప్పలేరు. కన్విన్సింగ్గా మాట్లాడతారు. లోపలే ఉందో తెలియకుండా ఎదుటి వాళ్ళకు నచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మిథున రాశిలో పుట్టినటువంటి పురుషులకి స్త్రీలను ఎక్కువగా ఆకర్షించే లక్షణం ఉంటుంది. ప్రతి స్త్రీ కూడా మిథున రాశి పురుషుడు తనను అభిమానిస్తున్నాడేమో అనేటటువంటి ఫీలింగ్లో అన్ని విషయాలు అతనితో చెప్పుకుంటూ ఉంటుంది. అంటే మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. ఆడవాళ్ళు వాళ్ళకన్ని విషయాలు కూడా చెప్పుకునే విధంగా మాట్లాడేటటువంటి స్కిల్స్ మిథున రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటాయి. అలాగే మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు భార్య, పిల్లలు, బంధువుల మీద అత్యంత ప్రేమ, వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని కొట్టరు, పిల్లల్ని దండించరు. వీలైనంత వరకు వాళ్ళ వాక్ చాతుర్యంతో పిల్లల మనసు మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సరైన మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు ప్రతి విషయము కూడా చాలా జాగ్రత్తగా వింటారు. చూసిన వెంటనే ఆలోచన, దాని ఫలితాన్ని మైండ్లోనే ఊహించుకుంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. కొత్త వాళ్ళు కలుసుకున్నప్పుడు మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు తీక్షణంగా వాళ్ళని పరిశీలిస్తారు. ప్రతి చిన్న విషయంలో కూడా కొత్తగా పరిచయమైన వ్యక్తుల్ని అబ్జర్వ్ చేసే లక్షణం మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. మిథున రాశి పిల్లలు తల్లి కంటే కూడా తండ్రి మీదే ఎక్కువ ఆపేక్షణ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వస్తే మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక నిశ్చయమైన అభిప్రాయం ఉండదు. ఏ విషయంలోనూ పర్ఫెక్షన్ ఉండదు. పరిస్థితులను బట్టి అభిప్రాయాలు మారిపోతాయి. పరిస్థితులను బట్టి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అలాంటి లక్షణం మిథున రాశిలో పుట్టిన స్త్రీలకు ఉంటుంది. అలాగే మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎక్కువగా ఊహల్లో తేలిపోతూ ఉంటారు. రియాలిటీలో ఉండరు. ఏదైనా ఒక వృత్తిని చేపడితే ఆ వృత్తినే నమ్ముకొని దానిలో లోతుపాతులు, సాధ్యాసాధ్యాలు ఇవన్నీ పరిశీలించి ఒక ఉన్నతమైన ప్రావీణ్యం సంపాదించి తమ ప్రతిభను అందరికీ చాటి చెప్పే లక్షణం మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే మిథున రాశి ఆడవాళ్ళు భర్తకు అత్యంత ప్రేమ పాత్రురాలుగా ఉంటారు. తమ భర్తకు ఏది కావాలో ముందే గ్రహించి భర్తకు అది అందించి భర్తను ఆనందింపజేసే లక్షణం మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి ఆడవాళ్ళు చాలా మృదువుగా, సున్నితంగా ఉంటారు. అయితే చపలత్వం ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. అందువల్ల మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఇండిపెండెంట్ మెంటాలిటీ కూడా ఉంటుంది. స్వతంత్ర భావాలు ఎక్కువ. పూర్తిగా స్వతంత్రులుగా ఉండి స్వేచ్ఛా జీవితాన్ని గడపడానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మనస్సులో ఎంత బాధ ఉన్నప్పటికీ అది ఎదుటి వాళ్ళకి తెలియకుండా మనోవేదన వాళ్ళలోనే దాచుకొని పైకి సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. లోపల బాధ ఉంటుంది కానీ అది బయటికి కనిపించదు, పైకి నవ్వుతూ ఉంటారు. అలాంటి స్పెషల్ క్వాలిటీ మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్ళు ఆంక్షలు పెడితే భరించలేరు. ఎదుటి వాళ్ళు డామినేట్ చేయాలని, అధికారం చెలాయించాలని చూస్తే మాత్రం మిథున రాశి ఆడవాళ్ళు అసలు భరించలేరు. అతిథులను గౌరవించటం అంటే వీళ్ళకు వీళ్లే సాటని చెప్పుకోవాలి. అతిథులతో హుందాగా ప్రవర్తించడం అనేది మిథున రాశి ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యని చెప్పుకోవాలి.
పైకి ఎంత ప్రశాంతంగా కనిపించినా, ఎలాంటి సాహసాలైనా చేసే గుండె ధైర్యం, మనోనిబ్బరం మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళ దగ్గర రహస్యాలు దాగవు. వీళ్ళు ఏ విషయంలో పూర్తిగా ఏమీ తెలుసుకోలేరు, ఎందుకంటే రహస్యాలు దాగవు. తెలిసింది బయటకు వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక మిథున రాశి పిల్లల విషయానికి వస్తే 13 ఏళ్లకే మిథున రాశిలో పుట్టిన పిల్లలు చాలా విషయాలు తెలుసుకుంటారు. మిథున రాశి పిల్లల్ని కొంటె కోణంగులు అని చెప్పుకోవాలి. వాళ్ళకి తెలియంది ఉండదు. తల్లికి తండ్రికి తగాదా పెట్టి నవ్వుతూ చూస్తారు. అలాంటి లక్షణం కూడా మిథున రాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. టీచర్ల కన్నా మిథున రాశిలో పుట్టిన పిల్లలే తెలివైన వాళ్ళని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలా బడిలో కానీ కాలేజీలో కానీ ఒక గౌరవం సంపాదించుకుంటారు. ఒక్కొక్కప్పుడు టీచర్లు కూడా వీళ్ళ పట్ల అసూయపడతారు. అంత సూపర్ టాలెంటెడ్గా మిథున రాశి పిల్లలు ఉంటారు. అలాగే నవ్వుతూ కొంటె పనులు చేస్తూ వాళ్ళకి కావలసినవన్నీ సాధించుకుంటారు. కానీ పెద్దవాళ్ళలాగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. దగ్గరకు రానియకపోతే మాత్రం పెద్దవాళ్ళ బలహీనతలు బయటపెడతారు. పెద్దవాళ్ళు కలుపుకుంటే ఓకే, కలుపుకోకపోతే మాత్రం వాళ్ళ నెగిటివ్స్ ఏంటనేవి మిథున రాశి పిల్లలు చెప్పేస్తారు. అలాగే స్నేహితుల కోసం ఎక్కువగా తాపత్రయపడతారు. మిథున రాశి పిల్లలు ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తారు. మంచి సలహాలు చెప్తే వింటారు, చెడు సలహాలకు కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి పిల్లలు చెడ్డ సలహాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే గొప్ప ప్రేమికులు అని చెప్పాలి. మిథున రాశి వాళ్ళంత ప్రేమికులు ఎవరు ఉండరని చెప్పాలి. అందరినీ అభిమానిస్తూ ఉంటారు. ప్రేమ అనేది కోరికల కోసం కాకుండా స్థిరమైన సంబంధంలా ఉండాలని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. అయితే సీతాకోక చిలుక లాంటి మనస్తత్వం ఉంటుంది. అందువల్ల ఎక్కువ మందిని ఆకర్షిస్తూ ఉంటారు. మిథున రాశి వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఒక్కరినే కాదు, సీతాకోక చిలుకలాగా 4-5 ఆకర్షిస్తూ ఉంటారు. కాబట్టి లవ్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. వీళ్ళని ప్రేమిస్తే ఎప్పుడూ హుషారుగా ఏదో ఒకటి మాట్లాడుతూ సరదాగా ఉంటారు. వీళ్ళని ప్రేమిస్తే మాత్రం ఎవరైనా సరే అన్ని చికాకులు బాధలు మర్చిపోయి హాయిగా నవ్వుకోవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా మిథున రాశి వాళ్ళని లవ్ చేశారంటే మాత్రం ఆ లవ్లో ఎప్పుడూ హ్యాపీనెస్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, జాయ్ ఉంటుంది. వాళ్ళ బాధలన్నీ మర్చిపోయే విధంగా ఎదుటి వాళ్ళని లవ్ చేసే ప్రత్యేకమైన లక్షణం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే మిథున రాశి వాళ్ళు మల్టిపుల్ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. ఎట్ ఏ టైం మల్టిపుల్ వర్కులు చేస్తూ ఉంటారు. మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కర్కాటక రాశిలో జన్మించిన పురుషుల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, అలాగే కర్కాటక రాశిలో పుట్టిన ఆడవాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, కర్కాటక రాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, కర్కాటక రాశిలో పుట్టిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశిలో పుట్టిన పురుషులకి ఓర్పు ఎక్కువ, సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా పరిచయం అయినప్పుడు కలుపుగోలుతనంగా గబగబా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. కానీ మామూలుగా మాత్రం మితభాషిగా ఉంటూ ఉంటారు. అలాగే సాధారణంగా మెత్తటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వివాదాలకు విద్వేషాలకు చాలా వరకు దూరంగా ఉండే లక్షణం కర్కాటక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అయితే కర్కాటక రాశిలో పుట్టిన మగవాళ్ళకున్న ప్రధానమైన లక్షణం ఏంటంటే డబ్బుల మీద ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది. తొందరగా డబ్బులు ఖర్చు చేయరు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి పురుషులు ఏ పని చేసినా సరే ఆ పనికి కానీ సహాయానికి కానీ తప్పకుండా ప్రతిఫలం ఆశిస్తారు. నాకేంటి అనేటటువంటి లక్షణం కర్కాటక రాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ఎదుటి వాళ్ళకి ఉచిత సేవలు చేయటం, ఉచితంగా సహాయ సహకారాలు అందించడం అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరు. అంటే ప్రతి పని కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వ్యాపార సరళిలో ఆలోచించే లక్షణం కర్కాటక రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే కర్కాటక రాశిలో పుట్టిన మగవాళ్ళు చాలా నెమ్మదస్తులుగా ఉంటారు. తల్లి మీద విపరీతమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. మదర్ అంటే ఆపేక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి మగవాళ్ళకి వంటలు చేయటంలో ప్రావీణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. భోజన ప్రియులుగా ఉంటారు. భోజనాన్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎవరి వంటను అంత తొందరగా మెచ్చుకోరు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. వీళ్ళు తల్లిని ప్రేమించినట్టే భార్యను కూడా చాలా బాగా ప్రేమిస్తారు. భార్య మాటకు ఎక్కువగా విలువిచ్చేటటువంటి లక్షణం కర్కాటక రాశిలో పుట్టినటువంటి పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి మగవాళ్ళకి కష్టపడి జీవించే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆస్తులను ఏర్పరచుకోవటంలో కానీ వాటిని వృద్ధి చేయటంలో కానీ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
ప్రాపర్టీస్ డెవలప్ చేయాలనే కోరిక బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలో పుట్టిన మగవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ధర్మం తప్పరు, అందువల్ల మంచి వాళ్ళుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. అలాంటి లక్షణం కర్కాటక రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. ఇక కర్కాటక రాశిలో పుట్టిన ఆడవాళ్ళ విషయానికి వస్తే, కర్కాటక రాశిలో పుట్టిన ఆడవాళ్ళు భావకులు అని చెప్పాలి. అంటే సంతోషం వచ్చినప్పుడు ఉబ్బి తబ్బైపోతూ ఉంటారు, విపత్తు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు, అంటే ఎమోషనల్గా ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం కర్కాటక రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువైనా సరే ఆ వస్తువును పారేయటానికి కర్కాటక రాశి ఆడవాళ్ళకి మనసు అంగీకరించదు. కాబట్టి అన్ని సామాన్లు ఇంట్లోనే దాచిపెడుతూ ఉంటారు, ఇల్లంతా సామాన్లతో నిండిపోతుంది. అలాంటి లక్షణం ఉంటుంది. ధనం మాత్రం అవసరాలకి ముందు వెనక చూడకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. ధనాన్ని ప్రతి పైసా లెక్క కట్టి లాభ నష్టాలు బేరీజు వేయటం అనేది వీళ్ళకి చేత కాదు. కాబట్టి కర్కాటక రాశి ఆడవాళ్ళు డబ్బులు లావిష్గా ఖర్చు పెడతారని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే తాను అనుకుంటే ఎంత ఖర్చైనా చేస్తుంది, ఇష్టం లేకపోతే ఎవరు చెప్పినా ఒక్క పైసా కూడా ఖర్చు చేయదు. అలాంటి లక్షణం కూడా కర్కాటక రాశి ఆడవాళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళు అనుకుంటే విపరీతంగా లావిష్గా ఖర్చు పెడతారు, కానీ ఎదుటి వాళ్ళు మాత్రం దీనికి ఖర్చు పెట్టు అంటే నచ్చకపోతే ఒక్క పైసా కూడా ఖర్చు చేయరు. అలాంటి లక్షణం కర్కాటక రాశి ఆడవాళ్ళకు ఉంటుంది. మంచి విద్య, తెలివితేటల వల్ల చాతుర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అందరికీ మార్గదర్శకులుగా ఉంటారు. దాంపత్య జీవితంలో కూడా కర్కాటక రాశి ఆడవాళ్ళకి పెద్దగా ఇబ్బందులే ఉండవు. వీళ్ళు అవమానాన్ని మాత్రం భరించలేరు, ఆ విద్వేషాన్ని మనస్సులోనే ఉంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అవమానించిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటారు. అలాంటి లక్షణం కర్కాటక రాశి ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే కర్కాటక రాశి ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చని వాళ్ళని ఎప్పుడూ దూరంగానే ఉంచుతారు. వాళ్ళతో అవసరం ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దగ్గరకు రానివ్వరు, వాళ్ళని ఆశ్రయించరు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే భర్త మీద, సంతానం మీద పిచ్చి ప్రేమను మాత్రం చూపించరు. న్యాయము అన్యాయము ఏదో నిర్ణయం చేసి దానికి తగ్గట్టుగానే భర్తతో పిల్లలతో మనుగడ కొనసాగించే లక్షణం కర్కాటక రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి ఆడవాళ్ళు మంచి గృహిణులుగా జీవితంలో అద్భుతంగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారని కూడా జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఇక కర్కాటక రాశి పిల్లల విషయానికి వస్తే వీళ్ళకి చిన్నతనం అంతా చాలా సరదాగా గడుస్తుంది. తల్లి తండ్రి మధ్య తగాదాలుంటే మాత్రం కర్కాటక రాశి పిల్లలు బాధపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది, ఈజీగా తీసుకోలేరు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను ఎంతో ప్రేమగా పెంచాలని భావిస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశి పిల్లలను ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూడాలని ఈ పిల్లలు ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. మా అమ్మ మా నాన్న ఎప్పుడూ నన్ను బాగా ప్రేమగా చూడాలని అనుకునే లక్షణం కర్కాటక రాశి పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటారు, ఎక్కువ బయట తిరగటం అనేది ఉండదు. బయట ఎవరితో కూడా పెద్దగా సంబంధాలనే ఉండవు. మిలిటరీ క్రమశిక్షణలో ఉంటూ ఉంటారు. చదువులో మొదట మందంగా కనిపించిన తర్వాత మాత్రం తెలివితేటలు చూపిస్తారు, చదువులో బాగానే షైన్ అవుతారని చెప్పుకోవాలి. ఇక కర్కాటక రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, ప్రేమ విషయంలో కర్కాటక రాశి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ సిగ్గు ఎక్కువగా ఉంటుంది. ఊరికే సిగ్గుపడిపోతూ ఉంటారు. ఒంటరితనము, ప్రశాంతంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ విపరీతంగా లవ్ ఎక్స్ప్రెస్ చేయటం అనేది ఉండదు. ఎప్పుడు ఏది ఆలోచిస్తారో అసలు ఊహించలేరు. వీళ్ళ జీవితంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రవేశించినప్పుడు మాత్రం ఒక పందెంలాగా తీసుకుంటారు, ఒక సీరియస్గా తీసుకుంటారు. ప్రేమ పిచ్చిది, ప్రేమ చెడ్డది, ప్రేమ సిగ్గు అనేటటువంటి భావాలు వీళ్ళకి కొంచెం ఉంటాయి. అందుకని ప్రేమ విషయంలో ఇబ్బంది రాకుండా, ఎక్కువ ఓవర్ ఎక్స్ప్రెస్ లేకుండా మనసులోనే ఎక్కువగా ఊహించుకుంటూ ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేసే ప్రత్యేకమైన లక్షణం కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి, సహజంగా చంద్రుడు సున్నితమైన గ్రహం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ సున్నితంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. వ్యవహారాల్లో కానీ లేదా ప్రేమ విషయాల్లో కానీ సాధ్యమైనంత వరకు సున్నితత్వాన్ని కలిగి ఉండేటటువంటి లక్షణం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే పూర్తిగా మనసులోది ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండే లక్షణం కూడా కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడి వల్ల వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళ జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి ప్రతిరోజు ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు జపించుకుంటే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. సింహరాశిలో పుట్టిన మగవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, సింహరాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, అసలు సింహరాశి వాళ్ళ లవ్ లైఫ్, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
సింహరాశిలో పుట్టిన మగవాళ్ళు సహజంగా కొంత బద్ధకస్తులనే చెప్పాలి. ఎంతో అవసరమైతే తప్ప ఏ కార్యక్రమాన్ని తొందరగా ప్రారంభించరు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే సింహరాశిలో పుట్టిన మగవాళ్ళు తమ స్వలాభం కోసం ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి నష్టం కలిగిస్తూ ఉంటారు. వాళ్ళ స్వలాభం కోసం ఎదుటి వాళ్ళకి నష్టం జరిగినా సరే ఆ పనులు చేయడానికి మాత్రం ఏమాత్రం వెనకాడరు. అలాంటి లక్షణం సింహరాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. అలాగే సింహరాశిలో పుట్టిన మగవాళ్ళకి అవమానం జరిగి హృదయం గాయపడినప్పుడు వెంటనే ప్రతీకారం తీర్చుకుంటారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేకుండా కఠినంగా వ్యవహరిస్తారు. అంటే అవమానం జరిగినప్పుడు మనసులో పెట్టుకొని ఎప్పుడో ప్రతీకారం తీర్చుకునే లక్షణం ఉండదు. వెంటనే సాధ్యమైనంత వరకు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ప్రతీకారం తీర్చుకునే లక్షణం సింహరాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వస్తువుల నిర్వహణలో సింహరాశిలో పుట్టిన మగవాళ్ళకి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఏ వస్తువైనా సరే వీళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. వీళ్ళు కొత్తదనంలో కానీ ఆధునికతలో కానీ ఉత్సాహాన్ని పెద్దగా చూపించరు. అంటే సంప్రదాయాలకి మత సంస్కారాలకి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. అంటే కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి లక్షణం అనేది వీళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు సంప్రదాయాల పరంగా ట్రెడిషనల్గానే పాత వస్తువులకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు మంచి బుద్ధి కలిగి ఉంటారు. అలాగే సింహరాశి పురుషులు మంచి టాలెంటెడ్గా ఉంటారు. ఏదైనా సరే వాళ్ళు పనిచేసేటప్పుడు దాని స్థితిగతులు అవలీలగా తెలుసుకొని దాన్ని పూర్తిగా ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే సింహరాశిలో పుట్టిన మగవాళ్ళకి సంతానం మీద విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయి. వాళ్ళ పిల్లల జోలికి వస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్టరు. అలాంటి లక్షణం సింహరాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టకూడదు. సింహరాశి పురుషులను రెచ్చగొడితే చుక్కలు చూపించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి రెచ్చగొట్టకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం సింహరాశి మగవాళ్ళతో చేయాలి. అలాగే సింహరాశి పురుషులు ఎవరైనా కష్టపడుతూ ఉంటే మేమే గొప్ప వాళ్ళం అని వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిపోయి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం కూడా ఉంటుంది. అందరి దృష్టిలో పడాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎంత కష్టం ఉన్నా సరే ఎదుటి వాళ్ళని అడగరు. కానీ ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే మాత్రం మేము గొప్పవాళ్ళం, నీకు ఆ కష్టం తీరుస్తామన్నట్లుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కష్టాన్ని తీర్చి అందరి దృష్టిలో పడాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి లక్షణం సింహరాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఏ తప్పు చేయకుండా జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. మాట తప్పరు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే క్షమించేటటువంటి లక్షణాన్ని కూడా సింహరాశిలో పుట్టిన మగవాళ్ళు కలిగి ఉంటారు. ఈ ప్రత్యేకమైన లక్షణాలన్నీ కలిగి ఉంటే అలాగే సింహరాశిలో పుట్టిన స్త్రీల లక్షణాలు పరిశీలించినట్లయితే సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని అస్సలు లక్ష్య పెట్టరు. తాము గొప్పవాళ్ళమనేటటువంటి అహం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళు చేసిన చిన్న తప్పును కూడా క్షమించరు, పనిష్ చేయాలనుకుంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళు వాళ్ళకంటే మరొక స్త్రీ అందంలో కానీ విద్యలో కానీ ధనంలో కానీ లేదా ఇంకేదైనా విషయంలో కానీ గొప్పగా ఉంటే మాత్రం పైకి స్నేహంగా ఉన్నా లోపల మాత్రం అసూయను దాచుకుంటారు. అలాంటి లక్షణం సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళు తాము కానీ తమ భర్త కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని అందరికీ తామే నాయకురాల్లాగా ఉండాలని కోరుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళు తమ మీద ఎవ్వరి ఆధిపత్యాన్ని సహించరు. ఒకళ్ళు డామినేట్ చేస్తే అసలు తట్టుకోలేరు. కోపము ఉద్రేకానికి లోనైనప్పుడు మాత్రం ఆ ఉద్రేకం కట్టలు తెగి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. సాధారణంగా ఎవరిని అంత తొందరగా నమ్మరు. క్రీడలంటే మాత్రం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించటం సింహరాశిలో పుట్టిన ఆడవాళ్లకున్న ప్రత్యేకతగా చెప్పుకోవాలి. అతిథులకు కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ అందిస్తారు. అతిథుల మెప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా సహాయం పొందిన వాళ్ళు సరిగ్గా స్పందించకపోతే మాత్రం ఇక జీవితంలో మళ్ళీ సరిగా వాళ్ళకి సహాయం చేయరు. అంటే ఎప్పుడైనా సరే సింహరాశి ఆడవాళ్ళ ఇంటికి గెస్ట్గా వచ్చినప్పుడు వాళ్ళు బాగా చూసుకుంటే ఆ సింహరాశి ఆడవాళ్ళని వచ్చిన గెస్టులు మెచ్చుకోవాలి.
అలా మెచ్చుకుంటేనే మళ్ళీ వెళ్ళినప్పుడు బాగా చూసుకుంటారు. మెచ్చుకోకుండా నార్మల్గా వెళ్ళిపోతే మాత్రం ఇంకొకసారి వాళ్ళ ఇంటికి గెస్ట్ లాగా వస్తే పెద్దగా పట్టించుకోరు. అలాంటి లక్షణం సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే వీలైనంత వరకు అనవసరంగా ప్రయాణాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. సింహరాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళు సాధ్యమైనంత వరకు జర్నీస్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాగే సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళు సమాజంలో అందరితో పాటు కాకుండా ఉన్నత స్థాయిలో ఉండాలనేటటువంటి కోరిక ఎక్కువగా కలిగి ఉంటారు. ఆ కోరిక వల్ల విలాసాల కోసం ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ దుబారా చేయరు, దుబారా మాత్రం చేయరు, విలాసాల కోసం మాత్రం ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. సింహరాశి స్త్రీ భార్యగా వస్తే ఆమెను సరిగా అర్థం చేసుకోవాలి, సహనం పాటించాలి అన్న విషయం ప్రతి పురుషుడు గుర్తు పెట్టుకునేలాగా ప్రవర్తిస్తారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం సింహరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహరాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారంటే, సింహం పిల్లలు ఆడినా కూర్చున్నా అందరికీ భయమే. ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. నాకు ఇది కావాలి అంటే అది కావాలి, నాకు ఇది వద్దంటే అది వద్దు, ఏదైనా సరే నాకు నచ్చకపోతే నేను ఒప్పుకోను అని మొండితనంగా ప్రవర్తించే ప్రత్యేకమైన లక్షణం సింహరాశిలో పుట్టిన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సింహరాశి పిల్లల్ని చూస్తేనే కొంచెం భయపడుతూ ఉంటారు. మొండితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. అలాగే పుస్తకాలు, పెన్సిళ్ళు ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళకి సర్ది చెప్పచ్చు. కానీ ఇతర పిల్లలతో కలిసి తిరిగినప్పుడు వీళ్ళ దూకుడుని మాత్రం భరించలేము. విపరీతమైనటువంటి దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణ, ప్రేమ తగిన మోతాదులో ఉంటే ఈ పిల్లలు ఏ గొడవ లేకుండా ఉంటారు. ఒకవేళ ప్రేమ పెరిగిపోయినా, క్రమశిక్షణ పెరిగిపోయినా సింహరాశి పిల్లల్ని కంట్రోల్ చేయటం మాత్రం చాలా కష్టము. ఈ సింహరాశి పిల్లలకి ఎవరు సజెషన్స్ ఇవ్వకూడదు. సింహరాశి పిల్లలకి సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ తిప్పికొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళతో కలిసిపోయి పిల్లల్లాగా మనము ప్రవర్తిస్తేనే సింహరాశి పిల్లలు కంట్రోల్లో ఉంటారు. చిన్న వయసులోనే వీళ్ళకి ఇతరులను సంతోషపెట్టేటటువంటి గుణం కూడా ఉంటుంది. వీళ్ళకి క్రమశిక్షణ లేకుండా పూర్తిగా రెక్లెస్గా పెంచితే మాత్రం ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. అంటే మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి పురుషులు కానీ, సింహరాశి స్త్రీలు కానీ, సింహరాశి పిల్లలు కానీ తమ మాట నెగ్గాలనేటటువంటి మనస్తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, తాము చెప్పిందే కరెక్టు, ఎదుటి వాళ్ళు చెప్పింది తప్పు అనే భావనలోనే జీవితాన్ని కొనసాగించే ప్రత్యేకమైన లక్షణం సింహరాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. ఇక సింహరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, సింహరాశి వాళ్ళని పాములు కూడా ప్రేమిస్తాయి. అంటే అంత బాగా లవ్ చేస్తారని చెప్పుకోవాలి. పక్కనున్న అమ్మాయిని లేదా అబ్బాయిని ఆకాశం అంత ఎత్తు ఎక్కిస్తారు. అంటే లవ్ చేసేటప్పుడు అంత గొప్పగా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పార్ట్నర్ని ప్రైస్ చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం సింహరాశి వాళ్ళకి లవ్ లైఫ్లో ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా వీళ్ళని మెచ్చుకోవాలని కోరుకుంటారు. అంటే సింహరాశి వాళ్ళ లవ్ ఎలా ఉంటుందంటే, పార్ట్నర్ని విపరీతంగా పొగుడుతారు, ఆ పార్ట్నర్ కూడా వీళ్ళని బాగా పొగడాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. డబ్బైనా ఉండాలి, అందమైనా ఉండాలి, తెలివైనా ఉండాలి, ఇవి ఏ ఉన్నా సరే సింహరాశి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సింహరాశి వాళ్ళను ప్రేమించాలంటే, సింహరాశి వాళ్ళను మెప్పించాలంటే వాళ్ళు సింహరాశిలాగే ఉండాలి. అప్పుడే వాళ్ళను మెప్పించగలుగుతారని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే సింహరాశి వాళ్ళు పక్కనున్నప్పుడు ఇతరులను ఆకర్షించడానికి ప్రయత్నించినా లేదా ఇతరులతో క్లోజ్గా మాట్లాడినా సింహరాశి వాళ్ళ కోపం వస్తుంది. కాబట్టి సింహరాశి పురుషుడైనా సింహరాశి స్త్రీ అయినా లవ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ థర్డ్ పర్సన్ గురించి గొప్పగా చెప్పినా, థర్డ్ పర్సన్ గురించి గొప్పగా మాట్లాడినా వీళ్ళ కోపం వస్తుంది. అలాంటి ప్రత్యేకమైన లక్షణం సింహరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే సింహరాశి పురుషులు కానీ సింహరాశి స్త్రీలు కానీ ప్రేమ విషయంలో విజయం సాధించాలంటే వాళ్ళు సాధించిన విజయాలన్నీ కూడా గొప్పగా చెబుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళ లవ్ లైఫ్ అనేది బాగుంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు గ్రహాలకు రాజు. గ్రహాలన్నీ కూడా సూర్యుడు చెప్పినట్టు వినాలి. కాబట్టి సింహరాశి వాళ్ళు అందరూ వాళ్ళు చెప్పినట్టు వినాలని కోరుకుంటారు. లవ్ లైఫ్లో కూడా పార్ట్నర్ వాళ్ళనే పొగడాలి, వాళ్ళ గురించే ఆలోచించాలనే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వాళ్ళు ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకున్నట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, అలాగే కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ పాజిటివ్స్, వాళ్ళ నెగిటివ్స్, కన్యారాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళు ఎవరైనా సరే ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అసలు ఆలోచించకుండా ఏ విషయంలో కూడా నిర్ణయం అనేది తీసుకోరు. అలాంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. అలాగే ఏ విషయంలో అయినా సరే కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళు జీవితంలో స్వానుభవం వల్ల ఎక్కువ నేర్చుకుంటారు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ అనుభవం ఏంటో చూసి దాన్ని బట్టి నేర్చుకునే లక్షణం కన్యారాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరుల అనుభవాన్ని కూడా అర్థం చేసుకుంటారు. దానికి అనుగుణంగా వాళ్ళ దినచర్యని, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు. కన్యారాశి పురుషులకున్న పెక్యులియర్ బిహేవియర్ ఏంటంటే ఎదుటి వాళ్ళ జీవితం నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటారు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి పాఠాలను బట్టి లైఫ్ని ప్లాన్ చేసుకుంటారు. అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే లక్షణం ఉంటుంది. అలాగే కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళు ఏ పని తలపెట్టినా సరే పట్టుదలగా అన్ని అడ్డంకులు తొలగించుకొని పనులన్నీ సాధించుకుంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే కన్యారాశి మగవాళ్ళు జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో చాలా ఆశాజనకంగా ఉంటారు. లైఫ్ పార్ట్నర్ విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక పట్టాన ఎవరిని తొందరగా ఒప్పుకోరు. ప్రతిరోజు కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్, వాళ్ళ భార్యలో ఉన్నటువంటి లోపాలు గమనించి కొద్దిగా బాధపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా కన్యారాశి మగవాళ్ళకు ఉంటుంది. కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళకి అత్యంత మేధా సంపత్తి ఉంటుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి టాలెంట్ ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏ విషయాన్నైనా, ఎన్ని సంవత్సరాల క్రితం విషయాన్నైనా గుర్తుపెట్టుకునేటటువంటి తెలివితేటలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఏ విషయము ఎవరిని జీవితంలో తొందరగా మర్చిపోరు. అలాగే కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళు అవసరాన్ని బట్టి సంప్రదాయాలను తెంచుకొని ఒక్కొక్కసారి క్రమశిక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే పరిస్థితులను బట్టి ఒక సర్కిల్లో ఉన్నప్పటికీ కూడా సర్కిల్ తెంచుకొని బయటకు వచ్చి ప్రవర్తించే లక్షణం కూడా కన్యారాశి పురుషులకు ఉంటుంది. అయితే సాధ్యమైనంత వరకు 99% భావోద్వేగాలకు మాత్రం పెద్దగా లోను కారు. భావోద్వేగాలు, ఎమోషన్స్ అన్నీ కూడా వీలైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. వస్త్రాలంకరణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చక్కగా నీట్గా రెడీ అవ్వాలనే ఆలోచన కన్యారాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సంతానాన్ని పెంచి పెద్ద చేయటం ఒక విద్యుక్త ధర్మంలాగే ఆలోచిస్తారు, కానీ తాను తండ్రి అనేటటువంటి భావం తక్కువగా ఉంటుంది. అంటే పిల్లల్ని కన్నాం కాబట్టి వాళ్ళని పెంచాలి, అది మన బాధ్యత, అంతవరకే ఆలోచిస్తారు. నేను తండ్రిని, నువ్వు పిల్లాడివి లేకపోతే పిల్లవి అని చెప్పి వాళ్ళ మీద ఆధిపత్యాన్ని చెలాయించరు. ప్రేమ వాత్సల్యం కూడా మరీ విపరీతంగా ప్రదర్శించరు. ఏదైనా ఒక బాధ్యతలాగా మాత్రమే సంతానాన్ని స్వీకరించే లక్షణాన్ని కలిగి ఉంటారు. చదువుకు మించినటువంటి శక్తి లేదు, చదివిన చదువుకి మంచి ప్రయోజనం ఉండాలి అనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. అంటే కన్యారాశిలో పుట్టినటువంటి మగవాళ్ళు ఎవరైనా సరే ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చదువును మించిన ఇంకొక శక్తి లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చదువుకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చదువుకి బెనిఫిట్స్ పొందాలంటే బాగా చదవాలనే లక్షణం కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక కన్యారాశి ఆడవాళ్ళ విషయానికి వస్తే, కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళు భర్త లోపాలను అనుక్షణం గుర్తించి వాటిని సరిచేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే భర్త మొండిగా ఉంటే మాత్రం అస్సలు సహించరు. ఆ లోపాలను సరిదిద్దుకోవటానికి భర్త ప్రయత్నిస్తేనే ప్రశాంతంగా ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఇతరులను విమర్శించటంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. తమలో ఉన్న లోపాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అలాంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అయితే తల్లిగా తమ పిల్లలను మాత్రం చాలా గొప్పగా పెంచుతారు, చాలా అద్భుతంగా పెంచుతారు. తమ పిల్లలు తెలివిగల వాళ్ళుగా ఉండాలని, తెలివిగల వాళ్ళుగా తయారు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అలాంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తనకు తానే ఆలోచించుకొని దేశ కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా వస్త్రాలంకరణ, నడవడిక మార్చుకుంటూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలోయర్ అని చెప్పాలి, లేదా ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అలా స్టైలిష్గా మారిపోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ సెన్స్లో కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే తెలివిగా ఆలోచించుకొని డ్రెస్సింగ్ సెన్స్ మార్చి ట్రెండ్కు తగ్గట్టుగా ప్రవర్తించే లక్షణం కన్యారాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే కన్యారాశి ఆడవాళ్లతో ఎప్పుడూ విభేదించకుండా తందానా తానా అనే మనస్తత్వంతో మనం ప్రవర్తించాలి. అప్పుడే ఆమె నుంచి మనకు అభిమానము, సహకారము లభిస్తాయని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. అంటే కన్యారాశి వాళ్ళని తప్పు చేసావు అని అనకూడదు, విమర్శించకూడదు, విభేదించకూడదు.
తానా అంటే తందానా అనాలి. నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటే మాత్రం కన్యారాశి వాళ్ళు పూర్తిగా అభిమానాన్ని ప్రదర్శిస్తారు, వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే కన్యారాశి ఆడవాళ్ళు మనసు బయటపడకుండా ప్రవర్తించి ప్రతిదీ ఆలోచించి సమీక్షించి సరైన పద్ధతిలోనే ఉంటారు. తప్పటడుగులు వేయని ప్రత్యేకమైన లక్షణం కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే 2 గ్రూపులు ఉంటే, 2 వర్గాలు ఉంటే ఆ 2 గ్రూపుల మధ్య సమన్వయం కుదర్చటంలో కన్యారాశి వాళ్ళు వాళ్లకు వాళ్లే సాటి అని చెప్పుకోవాలి. 2 వర్గాల వాళ్ళకి, 2 గ్రూపుల వాళ్ళకి సరైన అవగాహన వచ్చేలాగా బ్యాలెన్స్ అయ్యే విధంగా మాట్లాడే లక్షణం కన్యారాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే కన్యారాశి ఆడవాళ్ళ మంచితనం ఒక్కొక్కసారి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి అతి మంచితనం పనికిరాదు. అతి మంచితనం ఒక్కొక్కసారి వీళ్ళకే సమస్యలు సృష్టిస్తుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే జీవితంలో ఏ విషయంలో అయినా సరే గందరగోళం అనేది లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే లక్షణం కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మల్టిపుల్ వర్క్స్ చేయగలరు, మల్టిపుల్ టాస్కింగ్ చేయగలరు. ఎట్టేటే 2 పనులు బ్యాలెన్స్డ్గా చేయగలిగిన లక్షణం కన్యారాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక కన్యారాశిలో పుట్టిన పిల్లల విషయానికి వస్తే తెలివిగా పాఠాలు విషయాలు అన్నీ గ్రహిస్తారు. జీవితంలో అందరికంటే పై మెట్టులో ఉంటారని చెప్పుకోవాలి. మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా సరదాగా మాట్లాడాలని ప్రయత్నించే లక్షణం కన్యారాశిలో పుట్టిన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. మొహమాటం లేకుండా ఉంటాం, ఏ విషయంలో అయినా సరే రెచ్చిపోకుండా ఉంటాం. చిన్నప్పటి నుంచే కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి అలవాటు అవుతుంది. అంటే కన్యారాశిలో పుట్టిన పిల్లలు మొహమాటం లేకుండా ఓపెన్గా చెప్తారు, కానీ ఏ విషయంలో రెచ్చిపోరు, ప్రశాంతంగా చెప్తూ ఉంటారు. అలాంటి క్వాలిటీ కన్యారాశిలో పుట్టిన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. అలాగే కన్యారాశిలో పుట్టిన పిల్లలు చిన్నతనం నుంచే ఏదో ఒక విధంగా అందరికీ సహాయపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. ఇక కన్యారాశి వాళ్ళ లవ్ లైఫ్, వాళ్ళ ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే, ప్రేమ విషయంలో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ప్రేమ విషయంలో బాగా ఎక్స్ప్రెసివ్ అని చెప్పాలి. ప్రేమ విషయంలో ఒక ఆరాధన లాగా ఉంటారు, ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అది ఒక పూజలాగా ఉంటుంది. ప్రేమ అంటే పూజ అనే భావంలో ఉంటారు. సూటిపోటి మాటలు, పోట్లాటలు ఇలాంటివి ప్రేమలో వీళ్ళకు నచ్చవు. దాంపత్య జీవితంలో కూడా ప్రేమ, అభిమానము, ఆప్యాయత ఇవన్నీ పార్ట్నర్కి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్నది అలాగే చెప్పాలని కోరుకుంటారు. కొన్నిసార్లు సిగ్గుతో అవతల వాళ్ళు అన్ని విషయాలు చెప్పలేకపోయినా తమ అభిప్రాయాన్ని మాత్రం ఏదో ఒక విధంగా తెలియజేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అలాగే కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ మంచితనాన్ని కోరుతూ వీళ్ళ అవసరాలు తీరుస్తూ సమర్థతతో తెలివిగా ప్రవర్తిస్తే మాత్రం చాలా మంచి ప్రేమికులుగా ఉంటారు. ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తూ పార్ట్నర్తో ఎప్పుడు అన్నీ షేర్ చేసుకుంటూ పూర్తిగా ప్రేమపూర్వకంగా ఉండేటటువంటి లక్షణం, టు ద కోర్ హార్ట్ఫుల్గా ప్రేమతో ఉండేటటువంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కింగ్ అని చెప్పుకోవాలి. అలాగే సో ఎక్స్ప్రెసివ్ అని చెప్పుకోవాలి. కన్యారాశికి అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి కాబట్టి ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన ఓం హేరంబాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళ జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. తులారాశిలో పుట్టిన మగవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో వాళ్ళ నెగిటివ్స్ ఏంటో, తులారాశి పిల్లలు ఎలా ఉంటారో, తులారాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో, లవ్లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశిలో పుట్టిన మగవాళ్ళు ఏదైనా విషయం గురించి ఎవరైనా సలహా అడిగితే వాళ్ళకి ధర్మబద్ధమైనటువంటి సలహాలు ఇవ్వగలరు. అంటే ఎదుటి వాళ్లకు సజెషన్స్ ఇచ్చే అద్భుతమైన క్యాపబిలిటీ తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ తులారాశిలో పుట్టిన మగవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన మగవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అడగకుండానే ఉచిత సలహాలు ఎదుటి వాళ్ళకి చెప్పి వాటిని పాటించమని మరీ మరీ నొక్కి చెప్తూ ఉంటారు. సలహాలు మంచిగా ఇవ్వగలరు, కానీ ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు అడగకుండానే వాళ్ళకి సలహాలు చెప్పి అవి పాటించమని మరీ మరీ చెప్తూ ఉంటారు. అలాంటి లక్షణం తులారాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది.
అలాగే తులారాశిలో పుట్టిన మగవాళ్ళు వాళ్ళ మాటలతో ఎవరినైనా సరే సభా ప్రాంగణంలో కట్టిపడేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. పెద్ద పెద్ద ఈవెంట్స్లో తులారాశి మగవాళ్ళు మాట్లాడితే అందరూ ఆ మాటల పట్ల అట్రాక్ట్ అయిపోతారు. అలాంటి లక్షణం తులారాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన పురుషులు ఎదుటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నొప్పించరు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా కేర్ఫుల్గా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణం తులారాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఇది సత్యం, ఇది అసత్యం, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ట్రూ, ఇది ఫాల్స్ అని ఐడెంటిఫై చేసేటటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మాటల్లో ధర్మము న్యాయము అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అనేవి తులారాశిలో పుట్టిన మగవాళ్ళు చాలా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అలాగే తులారాశిలో పుట్టిన పురుషులకి లోక జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు చాలా లోతుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. తమ మనసులో ఉన్నటువంటి భావాన్ని చాలా కాలం పాటు దాచుకోగలరు. ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మనసులో ఏమున్నా సరే చాలా కాలం మనసులోనే దాచిపెట్టుకోగలిగినటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే దాంపత్య జీవితంలో ఎప్పుడూ కూడా లైఫ్ పార్ట్నర్కి ఇబ్బంది లేకుండా ప్రేమగా చూసుకుంటారు. అంటే తులారాశి మగవాళ్ళని ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నా సరే అదృష్టవంతురాలు. ఆ అమ్మాయి హర్ట్ అవ్వకుండా ప్రేమపూర్వకంగా చూసుకునే లక్షణం తులారాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన పురుషులు ప్రతి వస్తువుని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వాడుకుంటూ ఉంటారు. క్రమశిక్షణ రాహిత్యం అనేది వీళ్ళకు ఉండదు. చట్టవిరుద్ధ కార్యక్రమాలు ఎప్పుడూ చేయరు. అలాగే చట్టవిరుద్ధ సంఘ విద్రోహ పనులు ఎవరైనా చేస్తున్నా సరే ధైర్యంగా బహిర్గతం చేస్తారు, కానీ భయపడరు. వాళ్ళు తప్పు చేయరు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావని చెబుతారు. ఆ విషయాన్ని 10 మందికి చెప్పడంలో కూడా ఎలాంటి భయము లేకుండా వ్యక్తం చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే తులారాశిలో పుట్టిన పురుషులు గొడవ పడకుండా నవ్వుతూనే శత్రువులను బాధ పెడుతూ ఉంటారు. అలాంటి స్పెషల్ స్కిల్ ఉంటుంది. సహజంగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలంటే మనం తిట్టాలి, కానీ తులారాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే నవ్వుతూనే ఎదుటి వాళ్ళు శత్రువులైతే వాళ్ళ మనసు చివుక్కుమనేలాగా బాధ పెట్టేలాగా మాట్లాడే స్పెషల్ టాలెంట్ ఈ తులారాశిలో పుట్టిన మగవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళ విషయానికి వస్తే తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళు మృదువుగా, ఆకర్షణీయంగా, సున్నితమైన మనస్కులుగా ఉంటారు. అలాగే ఎవరి ఊహకి అందని ఆలోచనలు తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటాయి. తులారాశి లేడీస్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అసలు ఎవరి ఊహకు కూడా ఆలోచనలు తెలియవు. అలాంటి అద్భుతమైన ఆలోచనలు వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. దానికి అనుకూలంగా సరైన సమయంలో మంచి సలహాలు ఇచ్చి ఎదుటి వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళని కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. అంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు, మంచి సజెషన్స్ ఇచ్చి వాళ్ళని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చే లక్షణం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఇతరులు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా అనలైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఒరిజినల్ హార్ట్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తారు. సహజంగా చాలామంది ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా ఏమనుకుంటున్నారో తెలుసుకోలేరు. కానీ తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నార్మల్గా మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఇంటర్నల్గా ఏమనుకుంటున్నారు, వాళ్ళ హార్ట్ ఎలా ఉంది అని విశ్లేషించేటటువంటి సామర్థ్యం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పొగడ్తలకు లొంగరు. ఎంత పొగిడినా సరే లొంగిపోని లక్షణం ఉంటుంది. ఇతరుల విషయాల్లో ఎప్పుడూ తలదూర్చరు. అన్నెసెసరీగా వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోరు. ఎప్పుడూ భర్తను అంటిపెట్టుకునే ఉంటారు. భర్త ఉన్నత స్థితికి పూర్తిగా కారణభూతులవుతారు. అలాంటి లక్షణం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి సంతానం కొద్ది మంది ఉన్నా కూడా వాళ్ళని చాలా ప్రేమతో పెంచుకుంటారు. వాళ్ళకి మంచి సంప్రదాయాలు, సంస్కారాలు నేర్పిస్తారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే బంధుమిత్రుల్లో కూడా తులారాశి ఆడవాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. బంధుమిత్రులకు కూడా కావలసిన సహాయ సహకారాలన్నీ అందిస్తారు. తగిన సమయంలో తప్పనిసరి అయితే ఎంత కష్టమైనా సరే బంధువులకి ఆ కష్టం పోగొట్టే విధంగా సహాయం చేస్తారు. వాళ్ళ మన్ననలకు, వాళ్ళ ప్రేమకు పాత్రురాలవుతారు. అలాంటి లక్షణం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది.
ఏ రకం వస్త్రాలు ధరించినా సరే శరీరానికి సరిపడే విధంగా ఉంటారు. తులారాశి ఆడవాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా సరే, ఏ శారీ కట్టుకున్నా సరే అది వాళ్ళకే బ్రహ్మాండంగా సెట్ అయిందన్నట్లుగా ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో డ్రెస్సింగ్ అనేది ఉంటుంది. అలాగే తులారాశి ఆడవాళ్ళకి ఎప్పుడూ చుట్టూ మనుషులు ఉండాలి. అసలు ఒంటరితనం అనేది సహించలేరు, లోన్లీనెస్ అనేది యాక్సెప్ట్ చేయలేరు. 24 గంటలు ఎప్పుడు చుట్టూ మనుషులు ఉండాలని కోరుకుంటారు. ప్రేమ ఉంటే జీవితంలో దేన్నైనా భరించవచ్చు అనే అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే లవ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక అన్నీ ఫేస్ చేయొచ్చు అనుకుంటారు. గొప్ప గొప్ప పొలిటీషియన్స్, మినిస్టర్స్, ఇలా సొసైటీలో గొప్ప వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే తులారాశి పిల్లలు ఎలా ఉంటారంటే బడిలో బుద్ధిమంతుల్లాగా చక్కగా చదువుకుంటున్నట్టుగా కనిపిస్తారు. కానీ ఒరిజినల్గా డాన్సింగు, సింగింగు ఇలాంటి కళలంటే ఇష్టం ఉంటుంది. ఫుట్బాల్, క్రికెట్ అంటే మాత్రం పెద్దగా ఇష్టం ఉండదు. పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. ఈ తులారాశి పిల్లలకున్న ప్రత్యేకత ఏంటంటే స్కూల్లో మాత్రం ఏమీ తెలియని ఇన్నోసెంట్గా ఉంటారు. బయటికి వస్తే మాత్రం వాళ్ళకి ఎలా నచ్చితే అలా ఉంటారు. అలాంటి పెక్యులర్ క్వాలిటీ తులారాశి పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పిన విధంగా నడుచుకోవటం అనేది తులారాశి పిల్లలకు పెద్దగా అలవాటు ఉండదు. వాళ్ళకి నచ్చినట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే పగలంతా పుస్తకాలు చదువుతూ ఉంటారు. టెన్నిస్ ఆడటం మాత్రం వీళ్ళకి ఇష్టం ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు తులారాశి పిల్లలు టెన్నిస్ బాగా ఆడుతూ ఉంటారు. పెయింటింగ్ అంటే ఇష్టం ఉంటుంది. సింగింగు, డాన్సింగు ఇలాంటివంటే కూడా తులారాశి పిల్లలకి ఇష్టం ఎక్కువ ఉంటుంది. అలాగే హోంవర్క్, ఇంటి లెక్కలు అన్నీ సరిసమానంగా చూసుకుంటారు. అంటే హోంవర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇంట్లో మదర్కి హెల్ప్ చేయడానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంటి పనుల్లో తల్లికి పూర్తిగా సహకరిస్తారు. అలాంటి లక్షణం తులారాశి పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే తులారాశి వాళ్ళకి ప్రేమ విషయంలో ఎలాంటి అవగాహన ఉంటుందంటే తులారాశి వాళ్ళు గొప్ప ప్రేమికులు అని చెప్పుకోవాలి. ప్రేమికుల కథలన్నీ కూడా తులారాశికి చెందినవే. చరిత్ర చూసుకుంటే తులారాశి వాళ్ళు గొప్ప ప్రేమికులని చరిత్ర చెప్తుంది. సింహరాశి తర్వాత తులారాశి వాళ్ళను గొప్ప ప్రేమికులుగా చెప్పుకోవచ్చు. సింహరాశి వాళ్ళు ఏ విధంగా అయితే ఎదుటి వాళ్ళను విపరీతంగా ప్రైస్ చేస్తూ ప్రేమగా ఉంటారో సింహరాశి తర్వాత అంతటి ఎక్స్ట్రాడినరీ లవ్ని చూపించడం అనేది తులారాశి వాళ్ళకే సాధ్యమవుతుంది. తులారాశి వాళ్ళకి ప్రేమ అంటే చాలా అభిమానం. ప్రేమను వీళ్ళు ఎంత గొప్పగా భావిస్తారంటే ప్రేమ కోసం తిరిగి తిరిగి చేసిన తప్పులే చేస్తూ ఉంటారు. అది తప్పని తెలిసినా సరే ప్రేమకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం తులారాశి వాళ్ళ లవ్ లైఫ్లో ఉంటుంది. ప్రతి క్షణము కూడా వాళ్ళ ప్రేమ బంధాన్ని, ప్రేమ సంబంధాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి తులారాశి వాళ్ళని లవ్ చేస్తే మాత్రం ఆ లవ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద తులారాశి వాళ్ళకు ఉంటుంది. జీవితం మొత్తం విశేషంగా యోగించాలంటే తులారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించిన శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు జపించుకోవాలి. దానివల్ల జీవితంలో తొందరగా అదృష్టం వరిస్తుంది. వృశ్చిక రాశి పురుషుల క్వాలిటీస్ ఎలా ఉంటాయో అలాగే వృశ్చిక రాశి స్త్రీల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో, వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, వృశ్చిక రాశిలో జన్మించిన ఆడవాళ్ళు, మగవాళ్ళు వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళు తొందరగా ఏ విషయాల్లోనూ త్వరపడరు. ప్రతి విషయంలో కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. పైకి కొంచెం ఉద్రేకంగా కనిపించినప్పటికీ వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులు సహజంగా మానసికంగా భయస్థులని చెప్పుకోవాలి. తమ శరీరాన్ని పువ్వులాగా కాపాడుకునే లక్షణం వృశ్చిక రాశి పురుషులకు ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఏ చిన్న గాయమైనా సరే తట్టుకోలేరు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. చిన్న గాయమైనా తొందరగా బాధపడిపోతారు. తమకు కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోలేక దూరంగా పారిపోయే లక్షణం కూడా వృశ్చిక రాశి మగవాళ్ళకి కొద్దిగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకి మిత్రులు తక్కువగా ఉంటారు. కానీ ప్రాణమిత్రులు మాత్రం ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా ప్రాణం ఇవ్వగలరు. సహజంగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. బట్ క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రం ప్రాణం ఇచ్చేటంత ఇంపార్టెన్స్ ఇచ్చే లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన పురుషులతో ఎవరు స్నేహం చేసినా సరే ఆ స్నేహం అనేది అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి స్వలాభం లేకుండా
ఫ్రెండ్స్కి హెల్ప్ చేసే ప్రత్యేకమైన లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ హెల్ప్ చేసేటటువంటి స్పెషల్ క్వాలిటీ వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఉన్నతమైనటువంటి త్యాగాలు చేసే లక్షణం కూడా వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకు నచ్చని వారితో మాత్రం అస్సలు మాట్లాడరు. నచ్చితే మాట్లాడతారు, క్లోజ్ ఫ్రెండ్ అయితే ఎంత త్యాగమైనా చేస్తారు, కానీ మనసుకు నచ్చకపోతే మాత్రం అసలు ఎదుటి వాళ్ళతో మాట్లాడరు. అలాంటి లక్షణం ఉంటుంది. వాళ్ళని దూరంగానే ఉంచుతారు. ఎవరితో అయినా సరే సర్దుబాటు చేసుకొని నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా జీవితంలో మసలుతూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి మగవాళ్ళు కొరకరాని కొయ్యలు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మదేవుడికి తప్ప వృశ్చిక రాశి పురుషుల మనసులో ఏముందో ఎవ్వరికీ కనిపెట్టడం సాధ్యం కాదు. అందుకే వీళ్ళని కొరకరాని కొయ్యలు అంటారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అధికార వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో వాళ్ళకంటూ ఒక పవర్ ఉండాలని కోరుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. బయట పడకుండా వెనక ఉండి కథ మొత్తం నడిపించే స్పెషల్ క్వాలిటీ వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే గుట్టు చప్పుడు కాకుండా ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే వీళ్ళ పేరు మాత్రం నలుగురిలో మారుమోగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ వెనక ఉండి నడిపిస్తూ ఉంటారు, కథ మొత్తం వీళ్ళే నడిపిస్తూ ఉంటారు. కానీ ఫైనల్గా మాత్రం అధికారం కోసం ప్రయత్నం చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఇక వృశ్చిక రాశి ఆడవాళ్ళ విషయానికి వస్తే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ పనైనా సరే మేము సాధించగలమనేటటువంటి నమ్మకం విపరీతంగా కలిగి ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళు పైకి మామూలుగా అమాయకంగా సున్నితంగా కనపడిన హృదయం మాత్రం కొంచెం కఠినంగానే ఉంటుందని చెప్పుకోవాలి. పొగడ్తలకి స్తుతులకి తేలికగా లొంగిపోయే స్వభావం కాదు. వృశ్చిక రాశి ఆడవాళ్ళని మీరు ఎంత పొగిడినా సరే వాళ్ళ హృదయం కరగనే కరగదు. అలాంటి లక్షణం వీళ్ళకు ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని అవమానిస్తే మాత్రం అస్సలు సహించరు. సమయం చూసి అదును చూసి అవమానించిన దానికి 10 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వృశ్చిక రాశి ఆడవాళ్ళు తమ భర్త తమ కంటే అన్నింటిలో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. అంటే ఎప్పుడూ కూడా వాళ్ళకంటే కూడా వాళ్ళ హస్బెండ్ జీవితంలో టాప్ లెవెల్లో ఉండాలని, ఒక రేంజ్లో ఉండాలనే ప్రత్యేకమైన కోరిక వృశ్చిక రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సాదాసీదా వాళ్ళని అసలు వృశ్చిక రాశి ఆడవాళ్ళు ఇష్టపడరు. ఎప్పుడు టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళనే ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళు జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. లాభ నష్టాలు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఫైనల్గా బాగా ఆలోచించి ఎంత లాభం ఎంత నష్టం అని క్యాలిక్యులేట్ చేసి కానీ ఒక ఫైనల్ అభిప్రాయానికి రారు. అప్పుడే ఒక ఫైనల్ జడ్జిమెంట్ తీసుకుంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలంటే అన్ని కోణాలలో ఆలోచిస్తారు, బాగా లోతుగా ఆలోచిస్తారు. లాభం ఎంత పర్సంటేజ్, నష్టం ఎంత పర్సంటేజ్, ఇవన్నీ ఆలోచించాకే ఫైనల్గా నిర్ణయం తీసుకుంటారు. అలాగే వృశ్చిక రాశి ఆడవాళ్ళు పరిశుభ్రత బాగా పాటిస్తారు. అలాగే సమయం విలువ కూడా తెలుసుకొని ప్రవర్తించే లక్షణం ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అనేది వృశ్చిక రాశి ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి ఆడవాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయితే మాత్రం ఉత్తమ భార్య అవుతారు లేదా ఉత్తమ స్నేహితురాలు అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పటికప్పుడు ఏ విషయమైనా సరే కొత్తగా మొదలుపెట్టేటటువంటి ప్రత్యేకమైన లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. ఇక వృశ్చిక రాశి పిల్లల విషయానికి వస్తే వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలు చిన్న పిల్లలైనా సరే అందరినీ దబాయిస్తూ ఉంటారు. ఏదో రకంగా తమకు కావాల్సింది తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ పొందుతూ ఉంటారు. అలాంటి లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ములు ఉంటే మాత్రం వారిపైన అసూయ, వాళ్ళే తమకు విరోధులు అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు బ్రదర్స్ ఉన్నా సిస్టర్స్ ఉన్నా ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు.
ఎంతో ప్రేమతో ఈ పిల్లల్ని కలిపి చూడాలి, లేకపోతే మాత్రం అందరిపైన కసిగా ఉంటారు. ఆ కసి వాళ్ళల్లో ఎస్టాబ్లిష్ కాకుండా వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లల్ని ఎప్పుడూ ప్రేమగా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రుల ప్రభావం వృశ్చిక రాశి పిల్లల మీద ఎక్కువగా పనిచేస్తుంది. వృశ్చిక రాశి పిల్లలు ఎప్పుడు అందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పసిపిల్లలుగా ఉన్నప్పుడే అనేక సమస్యలు, బాధలు పడుతూ ఉంటారు, ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. కానీ వృశ్చిక రాశి పిల్లలు వాళ్లకు బాధ కలిగితే మాత్రం అందరికీ బాధ కలిగించాలని చూస్తారు. అందుకే ఎప్పుడు వృశ్చిక రాశి పిల్లలు బాధపడకుండా చూసుకోవాలి. ఒక్కసారి వాళ్ళకు బాధ కలిగితే మాత్రం అందరినీ బాధ పెట్టే వరకు నిద్రపోరు. అలాంటి లక్షణం ఉంటుంది. తాత నాయనమ్మలకి ఎక్కువ దగ్గరగా ఉంటారు. అలాంటి లక్షణం కూడా వృశ్చిక రాశి పిల్లలకు ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే, వీళ్ళు ప్రేమిస్తే ప్రేమ కోసం చాలా ఎక్కువగా విపరీతంగా తాపత్రయపడుతూ ఉంటారు. అందరూ దూరంగా ఉండటం వల్ల ఎవరో ఒకరు తమను దగ్గరగా చేర్చుకోవాలని వెంటబడుతూ ఉంటారు. వీరు వెంటబడి ప్రేమికులను సృష్టించుకుంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. సహజంగా ఆటోమేటిక్గా ప్రేమ జనరేట్ అవటం కంటే చాలా వరకు అందరికీ వీళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి వీళ్ళే ఎవరో ఒకరు తమ వెంటపడాలని లేదా వాళ్ళు వేరే వాళ్ళ వెంటపడేలాగా చేసుకొని అప్పుడు ప్రేమికులను సృష్టించుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ప్రతి క్షణము కూడా ఏదో ఒక గొప్ప పని చేయాలని, అందరినీ అధిగమించాలని, ప్రేమలో ఏదేదో చేయాలని కోరుకుంటూ ఉంటారు. అందరికంటే గొప్పగా ప్రేమించడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ప్రేమలో కూడా పెత్తనం చెలాయించే లక్షణం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు జీవితం మొత్తం విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని, లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకోవాలి. అలా జపించుకుంటే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ధనుసు రాశిలో పుట్టిన మగవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, ఆడవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, ధనుసు రాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుసు రాశిలో పుట్టిన మగవాళ్ళకి జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు సన్నిహితులతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అలాగే ధనుసు రాశిలో పుట్టిన పురుషులకి లౌక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. టాక్టికల్గా బిహేవ్ చేసే లక్షణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అవకాశవాదులుగా ఉంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ధనుసు రాశిలో పుట్టిన మగవాళ్ళు ఎప్పుడైనా సరే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే జీవితంలో డెవలప్ అవడానికి దాన్ని మిస్ చేసుకోరు. వీళ్ళ చేతికి చిక్కి లాభం కలిగించే ఏ చిన్న అవకాశాన్నైనా ఒడిసి పట్టుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ధనుసు రాశిలో పుట్టిన పురుషులు ఏ పని ప్రారంభించినా సరే మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా బంధుమిత్రుల సహాయ సహకారాలతో, తమ మాటల చాతుర్యంతో ఆ పనిని సులభంగా పూర్తి చేసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. కానీ వాళ్ళకు దానిలో ఎలాంటి ధన నష్టం కలగకుండా జాగ్రత్త పడి ప్రియమైన మాటలతో ఎదుటి వాళ్ళను ఆనందింపజేసి వాళ్ళకి నష్టం లేకుండా పనిని పూర్తి చేసుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి జీవితంలో ఎప్పుడు ఏ ఆటంకం వచ్చినా సరే వాళ్ళకి ధన నష్టం జరగకుండా ఆ పని మాత్రం పూర్తయ్యే విధంగా తోటి వాళ్ళ సహాయం తీసుకోవటమో లేదా వాళ్ళ మాటల చాకచక్యంతో ఆకట్టుకొని పని పూర్తి చేయటమో చేస్తారు. అలాంటి లక్షణం ధనుసు రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనుసు రాశిలో పుట్టిన మగవాళ్ళకి జీవితంలో చాలాసార్లు జయమే కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి కానీ అపజయం కలగదు. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ప్రత్యేకమైన విషయం ఏంటంటే అదృష్ట దేవత కరుణాకటాక్షాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ అదృష్ట దేవత వీళ్ళని వరిస్తూనే ఉంటుంది. అదృష్ట దేవత అనుగ్రహం ధనుస్సు రాశి వాళ్ళకు ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే సొంత పనిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వీళ్ళ పొరపాటు వల్ల ఆ పని జరగకపోయినా సరే మానసిక ఒత్తిడికి లోను కాకుండా ధైర్యంగా ఉంటారు. అది వీళ్ళకున్న ప్రత్యేకమైన లక్షణంగా చెప్పాలి. అంటే వాళ్ళ ఓన్ వర్క్ అయినా సరే ప్రతికూల పరిస్థితులు వస్తే ఏమాత్రం చలించరు. అలాగే వీళ్ళ పొరపాటు వల్ల ఒక పని చేయలేకపోయారనుకోండి, అప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఏమాత్రం తొణకరు బెనకరు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే వీళ్ళు నమ్మిన వాళ్ళని ఎప్పుడూ నిరాశపరచరు, వాళ్ళను గౌరవిస్తారు. అలాగే సహాయ సహకారాలు కూడా అందిస్తారు. కానీ ధన రూపేణా మాత్రం సహాయం చేయరు. అది వీళ్ళకున్న స్పెషల్ క్వాలిటీగా చెప్పుకోవాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరైనా ఇష్టపడ్డా
వాళ్ళకి చేతనైనంత సహాయ సహకారాలు వాళ్ళ తెలివితేటల ద్వారా అందిస్తారు, కానీ డబ్బు రూపంలో మాత్రం ధనుస్సు రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయరు. కానీ వాళ్ళ ప్రాబ్లం మాత్రం వీళ్ళ టాలెంట్తో సాల్వ్ చేస్తారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే వృధా ఖర్చులు చేయకుండా ప్రతి ఖర్చుకి కూడా లాభం ఎంత నష్టం ఎంత అని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ బాల్యం నుంచే ఎక్కువగా తండ్రికి దగ్గర అవుతూ ఉంటారు. తండ్రిలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ చూసి వాటిని అనుకరించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులని బాగా చూసుకుంటారు. అలాంటి లక్షణం ధనుసు రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. ఇక ధనుసు రాశి స్త్రీల విషయానికి వస్తే, ధనుసు రాశి స్త్రీలకి వాచాలత్వం ఎక్కువ. అంటే ఎదుటి వాళ్ళ హృదయాలు గాయపడేటట్టు, ఎదుటి వాళ్ళ హృదయాలకు వీళ్ళ మాటలు ముళ్ళలాగా గుచ్చుకునేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి లక్షణాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ధనుస్సు రాశి ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు పెడసరి మాటలు కూడా కొద్దిగా వస్తూ ఉంటాయి. కానీ ఎదుటి వాళ్ళ మనసును గాయపరిచే ఉద్దేశంతో మాట్లాడారు. అంటే వీళ్ళు సహజంగా ఎదుటి వాళ్ళ మనసు గాయపరచాలని మాట్లాడరు, కానీ మాట్లాడేటప్పుడు తెలియకుండానే వాచాలత్వం వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళ హృదయం గాయపడేటట్టు, ముళ్ళులాగా గుచ్చేటట్టు కొంచెం పెడసరిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అలా మాట్లాడాలనే ఇంటెన్షన్లో మాట్లాడరు, కానీ తెలియకుండానే అలా జరిగిపోతూ ఉంటుంది. అలాంటి లక్షణం ధనుసు రాశి ఆడవాళ్ళకు ఉంటుంది. దాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరు ఏమనుకున్నా సరే కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడటం అనేది ధనుసు రాశిలో పుట్టిన ఆడవాళ్ళ లక్షణంగా చెప్పుకోవాలి. లౌక్యం తెలియకుండా, పరిస్థితులు గమనించకుండా నిజాన్ని 10 మందిలో నిర్భయంగా చెప్పేటటువంటి లక్షణం ధనుసు రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళది చాలా కలుపుగోలుగా ఉండేటటువంటి మనస్తత్వం. తమలో దుఃఖాన్ని బహిర్గతం చేయకుండా 10 మందిలో సరదాగా నవ్వుతూ గడిపే మనస్తత్వం. మనుషులు మంచివాళ్లే, మాటలే కొద్దిగా తెలియకుండా ఎదుటి వాళ్ళని బాధిస్తూ ఉంటాయి. అంతేగాని వాళ్ళ దుఃఖాన్ని ఎవరికి పంచరు, కానీ అందరితో నవ్వుతూ ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉన్నదున్నట్టు ఓపెన్గా మొహం మీద మాట్లాడే లక్షణం ఎక్కువగా ఉంటుంది. చాలా చనువుగా అందరితో ఉండటం వల్ల కొంతమంది ధనుస్సు రాశి వాళ్ళ నడవడికని తప్పుగా అర్థం చేసుకుంటారు. ధనుస్సు రాశి ఆడవాళ్ళ క్యారెక్టర్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. దానికి కారణం ఏంటంటే అందరితో చనువుగా ఉంటారు. కానీ నిజానికి ధనుస్సు రాశి ఆడవాళ్ళకి మంచి నడవడిక ఉంటుంది. సంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు, క్రమశిక్షణ డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. కలుపుగోలుగా ఉంటారు తప్ప క్రమశిక్షణ సంప్రదాయాలు ఎట్టి పరిస్థితుల్లో తప్పరు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే తమను నమ్మిన వారిని ఎప్పుడూ కించపరచరు. అలాగే తాము నమ్మిన వారిని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. వీళ్ళు ఇంటి పనుల మీద మాత్రం ధనుసు రాశి ఆడవాళ్ళు పెద్దగా శ్రద్ధ చూపించరు. తమకు తాముగా గృహంలోని వస్తువులు ఏవి కూడా సర్దుకోవటం అలాంటివి చెయ్యరు. ఇంటిని పరిశుభ్రంగా ఎవరైనా చేస్తే మాత్రం బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడూ నీట్గా సర్దుకోవాలనుకోరు. వేరే వాళ్ళ ఇల్లు నీట్గా పెడితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. వంట విషయంలో కూడా పెద్దగా శ్రద్ధ చూపరు. తినేవారి మెప్పు గురించి ఏం ఆశించరు. తమకు తోచిన విధంగా వండుతారు. అందువల్ల మంచి గృహిణిగా పేరు తెచ్చుకోవటం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎదుటి వాళ్ళ మనసెరిగి ప్రవర్తించి వండటం అనేది ధనుసు రాశి ఆడవాళ్ళు పెద్దగా చేయరు. అలాగే అందరికంటే తెలివైన వాళ్ళుగా పిల్లల్ని మాత్రం తయారు చేస్తారు. అలాంటి లక్షణం ధనుసు రాశి ఆడవాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. బాగా తెలివిగా ఆలోచించి మాట్లాడే లక్షణం కూడా ధనుసు రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక ధనుసు రాశి పిల్లల విషయానికి వస్తే వీళ్ళకి వేగం ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ. ఈ ధనుస్సు రాశి పిల్లల్ని పెంచాలంటే తల్లికి తల ప్రాణం తోకకొస్తుంది. ఎందుకంటే వీళ్ళకి తెలివి అంత ఎక్కువ. అందుకే ధనుస్సు రాశి పిల్లల్ని పెంచడం అంటే తల్లి కత్తి మీద సామలాగా ఉంటుంది. ఎప్పుడు వీళ్ళ మీదే ఎక్కువసేపు శ్రద్ధ వహిస్తూ ఉండాలి. పుస్తకాలు పొయ్యిలో పారేసి పారిపోయే రకం అని చెప్పాలి. అలాగే తోటి వాళ్ళందరినీ పోగు చేసుకుని తిరుగుతూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా ధనుసు రాశి పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచమే వీళ్ళకు ఒక పెద్ద స్కూలు. ప్రపంచంలో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఎక్స్కర్షన్స్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళని మరీ అదుపులో పెట్టుకోకూడదు. ఓవర్గా అదుపులో పెట్టుకుంటే మాత్రం దాని ప్రభావం పెద్దయ్యాక ఇబ్బందికరంగా మారుతుంది. చిన్నప్పుడు అదుపు ఎక్కువైతే మాత్రం పెద్దయ్యాక చాలా వరకు సమస్యలు వస్తాయి. కాబట్టి ఓవర్ కంట్రోల్లో పెట్టుకోవద్దు. వీళ్ళకి ప్రపంచమే ఒక పెద్ద స్కూలు. ప్రపంచం నుంచి అన్ని తెలుసుకోవాలనుకునే లక్షణం ధనుసు రాశి పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్ళు మంచి ప్రేమికులుగా ఉంటారు. ధనుస్సు రాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే తెలివిగా ఉంటారు. ప్రేమికుల విషయంలో గుప్పెట్లో ఉన్నట్లుగానే కనిపిస్తారు. కొంగున కట్టుకున్నట్లుగా నమ్మకం కలిగిస్తారు.
ఎదుటి వాళ్ళని బాగా చూస్తున్నట్లుగా కనిపిస్తారు, ఆశలు కల్పిస్తారు, ఎదుటి వాళ్ళు వాళ్ళనే చూసే స్థితికి తెచ్చుకుంటారు. దగ్గర ఉన్నంత వరకే ప్రేమ అభిమానం, దగ్గర లేనప్పుడు అన్నీ మర్చిపోతారు. అలాంటి పెక్యూలియర్ లక్షణం ధనుసు రాశి వాళ్ళ లవ్ లైఫ్లో ఉంటుంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి లవ్ విషయంలో ఎలాంటి క్వాలిటీ ఉంటుందంటే, పార్ట్నర్ విషయంలో బాగా ప్రేమగా ఉన్నట్టుగా కనిపిస్తారు, వాళ్ళకి ఎలా కావాలో అలాగే ఉన్నట్లుగా అనిపిస్తారు. ఇక పార్ట్నర్ అయితే వీళ్ళని కొంగును కట్టేసుకున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు, లేదా పార్ట్నర్ అయితే ఎప్పుడు వీళ్ళని గుప్పెట్లో పెట్టుకున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ వాళ్ళకి దూరం అవ్వగానే ధనుసు రాశి వాళ్ళు అసలు పార్ట్నర్నే మర్చిపోయి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు, అసలు పరిచయం లేనట్లుగానే ఉంటారు. అలాంటి పెక్యూలియర్ క్వాలిటీ ధనుసు రాశి వాళ్ళకి ప్రేమలో ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళ జీవితం మొత్తం కూడా మంచి పురోభివృద్ధి సాధించాలంటే ప్రతిరోజు కూడా స్నానం చేశాక 21 సార్లు ఓం నమో భగవతే రుద్రాయ అనే ఈశ్వర మంత్రాన్ని జపించుకున్నట్లయితే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. మకర రాశిలో పుట్టిన పురుషుల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, స్త్రీల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, మకర రాశి పిల్లలు ఎలా ఉంటారు, మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మకర రాశిలో పుట్టిన పురుషులు తాము చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాన్ని అది పూర్తి చేసే వరకు విశ్రాంతి లేకుండా జరుపుతూనే ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మకర రాశి వాళ్ళు కృషిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే లక్ష్య సాధనను మాత్రం మర్చిపోరు, ఆఖరికి పట్టుదలతో విజయం సాధిస్తారు. అంటే మకర రాశిలో పుట్టిన మగవాళ్ళు హార్డ్ వర్క్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నిర్విరామంగా విశ్రాంతి లేకుండా లక్ష్యం వైపు ప్రయాణం చేస్తారు, చివరగా లక్ష్యాన్ని సాధిస్తారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అలాగే మకర రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనేటటువంటి తపన చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి అచీవ్ చేయాలి లైఫ్లో అనే భావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మకర రాశిలో పుట్టిన మగవాళ్ళు సాధారణంగా ఒంటరితనాన్ని కోరుకోరు, ఎప్పుడూ స్నేహితుల మధ్య గడపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మకర రాశి పురుషులకి నచ్చని విషయం అంటూ ఏదీ ఉండదు. రాజకీయం, వ్యాపారం, వ్యవసాయం, వేదాంతం, పురాణాలు, సంగీతం, సినిమాలు, దేని గురించి అయినా సరే ఎక్కువసేపు గంటల తరబడి మాట్లాడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఒక విషయం అని కాదు, అన్ని విషయాల్లో కూడా ఆ విషయాల గురించి మాట్లాడాలనేటటువంటి లక్షణం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఊకదంపుడు ఉపన్యాసాలు చేయటంలో సిద్ధహస్తులు అని చెప్పుకోవాలి. అంటే మకర రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే స్పీచ్ ఇచ్చారంటే తిరుగులేని విధంగా స్పీచ్ ఇచ్చేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరుల జీవన సరళిని, వాళ్ళ నిత్యకృత్యాలను తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి, కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళ జీవితంలో తొంగి చూడాలనుకుంటారు, వాళ్ళ కుటుంబ రహస్యాలు తెలుసుకుంటే కానీ తృప్తి చెందరు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే పరిచయం లేని వ్యక్తులకు కూడా ఒక్కొక్కసారి సమయము సందర్భము పాటించకుండా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వటం అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అడగకుండానే ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తారు. ఆ సహాయంలో ఉన్నటువంటి అంతరార్థం తమ స్వలాభమని ఇతరులు గమనించలేరు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు అడగకుండానే వాళ్ళకి హెల్ప్ చేయాలని ముందుకొస్తారు, కానీ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయటంలో కూడా వాళ్ళ స్వలాభం అనేది ఉంటుందని ఎవరు కనిపెట్టలేరు. అది కేవలం మకర రాశి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి ప్రత్యేకమైన లక్షణం మకర రాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా తమకు తెలిసినటువంటి విషయాన్ని ఇతరులకు చెప్పి తాము ఎంత తెలివివంతులో సూచించాలని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు టాలెంటెడ్ అనే విషయాన్ని ఎదుటి వాళ్ళకి తెలియజెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అలాగే సమాజంలో అందరితో కలిసి ఉన్నప్పటికీ వీళ్ళ సహజ స్వభావాన్ని ఎప్పటికీ మార్చుకోరు. అంటే ఎప్పటికీ కొన్ని వేల మందితో, 100 మందితో కలిసి తిరిగినా సరే వాళ్ళకి సహజంగా ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణం కొద్దిగా కూడా మార్చుకోకుండా ఎప్పటికీ అదే లక్షణాలతో ఉండే ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. భవిష్యత్తులో ఎవ్వరికీ అందనంత పైకి ఎదగాలని చేతిలో ఉన్నటువంటి పండును జారవిడుచుకుంటారు. ఆకాశంలో అదృష్టాన్ని వెతుక్కుంటూ చేతిలో ఉన్న చక్కటి పండును జారవిడుచుకునే లక్షణం మకర రాశి పురుషులకు ఉంటుంది. కాబట్టి ఆకాశాన్ని చూడకుండా చేతిలో ఉన్నటువంటి పండును చూసే ప్రయత్నం చేసి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మకర రాశి వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకంగా మకర రాశి పురుషులకి ఈ లక్షణం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
అలాగే మకర రాశి స్త్రీల విషయానికి వస్తే మకర రాశి స్త్రీలకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం సమాజంలో తమ గుర్తింపు కోసం పాకులాడటం. మకర రాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకంటూ సొసైటీలో ఒక రికగ్నైజేషన్ ఉండాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు. కీర్తి కాంక్ష అనేది మకర రాశి ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మకర రాశిలో పుట్టిన ఆడవాళ్ళు మంచి సంగీత విద్వాంసులుగా, రాజకీయ నాయకులుగా ఉంటే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందనే భావనని ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతి క్షణము అత్యంత ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి అన్నదే మకర రాశిలో పుట్టిన ఆడవాళ్ళ ఆలోచన. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే ప్రతి క్షణము కూడా లైఫ్లో ఎలా టాప్ పొజిషన్కి రీచ్ అవ్వాలి, ప్రతి క్షణము కూడా జీవితంలో మనమే ఎట్లా నెంబర్ 1గా ఉండాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ సహాయంతో వాళ్ళ లెవెల్ని పెంచుకోవాలని మకర రాశి ఆడవాళ్ళు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండి వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశాలన్నీ మాట్లాడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎవ్వరిని ఎన్నడూ వ్యతిరేకించరు. మకర రాశి ఆడవాళ్ళకున్న ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే ఎవ్వరికి అగెనిస్ట్గా మాట్లాడరు. అందరితో కలిసిపోయి వాళ్ళకి ఇష్టమైన విషయాలే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే తమ సంపాదన, తమ కీర్తి కోసం వివాహ జీవితాన్ని కూడా త్యాగం చేసే లక్షణం మకర రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మకర రాశి ఆడవాళ్ళ దాంపత్య జీవితం కొంచెం ఒడిదుడుకులతోనే ఉంటుందని చెప్పుకోవాలి. సాధ్యమైనంత వరకు స్వలాభాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేస్తేనే మకర రాశి ఆడవాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే తమకంటే తక్కువ వారిని లేదా తమకు ఉపయోగపడని వారిని ఎట్టి పరిస్థితుల్లో మకర రాశి ఆడవాళ్ళు తమ దగ్గరకు రానివ్వరు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. అలాగే మకర రాశి ఆడవాళ్ళు అమాయకంగా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. వస్త్ర అలంకరణ మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చక్కగా బ్యూటిఫుల్గా రెడీ అయ్యేటటువంటి లక్షణం కూడా ఉంటుంది. తమ మాట చెల్లుబాటు కావాలని ఒక్కొక్కసారి భర్తతో కూడా కఠినంగా ప్రవర్తించే లక్షణం మకర రాశి ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే మకర రాశి ఆడవాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అది ఇతరులకు మాత్రం అహంకారంగా కనిపిస్తుంది. కానీ అది అహంకారం కాదు. మకర రాశి లేడీస్కి ఉన్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే మకర రాశి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషుడికి చాలా సహనము, ఓర్పు అవసరమని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే మకర రాశి పిల్లల విషయానికి వస్తే ఈ మకర రాశిలో పుట్టిన పిల్లల్ని చూసి ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు పుట్టారో, పిడుగుల్లా ఉన్నారేంటి, ఎంత తెలివితేటలు, వామ్మో అని ఈ బిడ్డల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తల్లి కానీ తండ్రి కానీ విడిపోయినా సరే మకర రాశిలో పుట్టిన పిల్లలు ఏదో ఒక విధంగా జీవితాన్ని కొనసాగించగలుగుతారు. అలాగే చిన్నతనం నుంచి సంపాదన మీద ఆలోచన మకర రాశిలో పుట్టిన పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలు వీళ్ళదేముంది అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మకర రాశిలో పుట్టిన పిల్లలు అస్సలు సహించలేరని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి చాలా విషయాలు తెలుసు. అందుకే ఇంటి దగ్గర పాఠాలు చదవటం వల్ల టీచర్లు చెప్పేటటువంటి పాఠాలు విసుగ్గా వింటూ ఉంటారు. ముందే ఇంటి దగ్గర లెసన్స్ అన్ని చదువుకొని స్కూల్కి వెళ్ళేటటువంటి లక్షణం మకర రాశి పిల్లలకి ఎక్కువ ఉంటుంది. అందువల్ల టీచర్స్ ఏం చెప్పినా సరే టీచర్స్ చెప్పే విషయాలన్నీ వీళ్ళకి విసుగ్గా అనిపిస్తూ ఉంటాయి. వీళ్ళని అర్థం చేసుకుంటే బంగారం లాంటి పిల్లలు, అర్థం చేసుకోకపోతే మాత్రం ఒక పట్టాన ఎప్పటికీ అర్థం కారు. మనకు కావలసినవన్నీ తేలికగా తెలియజెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు మకర రాశిలో పుట్టిన పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే వాళ్ళు ప్రేమ విషయంలో ఎలా ఉంటారంటే వీళ్ళకి ప్రేమ గురించి చిన్నప్పుడే తెలుసు. చిన్నప్పుడే అసలు ప్రేమ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటారు. అయితే ఎదుటి వాళ్ళు తమని దగ్గరకు రావద్దు అంటారని మనసులో బాధపడుతూ ఉంటారు. అందుకే దూరంగా ఉంటూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళని రానివ్వరు, వాళ్ళ ప్రేమను తెలియజెప్పనివ్వరు అనే ఆలోచనలో ఉంటూ ప్రేమకు దూరంగా ఉంటారు, మనసులో బాధపడుతూ ఉంటారు. మనసులో బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళ మీద ఆసక్తి చూపిస్తే వీళ్ళు విపరీతంగా పొంగిపోతారు. అలాగే ప్రేమలో వీళ్ళు ఎదుటి వాళ్ళు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటారు. వీళ్ళని చూసి వెనకాల నవ్వే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. ఆ విషయం తెలిసి మనస్సులోనే బాధపడుతూ ఉంటారు. వీళ్ళని ఎవరు ప్రేమించినా సరే లాభం పొందుతూ ఉంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే ప్రేమలో చాలా మంచిగా ఉంటారు. కానీ మకర రాశి వాళ్ళని ఎవరు ప్రేమించినా సరే ఆ ప్రేమించిన వాళ్ళు ఎక్కువ లాభం పొందుతారని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. మకర రాశి వాళ్ళకి జీవితం మొత్తం విశేషంగా కలిసి రావాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అలా జపించుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది.
కుంభరాశి పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, కుంభరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో, కుంభరాశి వాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, కుంభరాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, అలాగే కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషుల లవ్ లైఫ్, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశిలో పుట్టిన మగవాళ్ళకి భావోద్రేకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా చాలా వాస్తవికవాదులుగా ఉంటూ ఉంటారు. వీళ్ళు ప్రజాహితం కోసం సత్యాన్ని బహిరంగంగా చెబుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి మంచి జరగాలనుకున్నప్పుడు ఓపెన్గా ఉన్నట్లు చెప్తూ ఉంటారు. దానివల్ల కొంతమందికి ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అవసరమైతే ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అది కొంతమందికి నచ్చదు. అలాగే కుంభరాశిలో పుట్టిన పురుషులకి హాస్య చతురత చాలా ఎక్కువ. వీళ్ళు చెప్పదలుచుకున్నది ఏదైనా సరే సూటిగా చెప్పేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే కుంభరాశి పురుషుల మనసుకి బాధ కలిగినప్పుడు లేదా దుఃఖం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ బాధ ఇతరులతో పంచుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే లోన్లీనెస్లోనే వాళ్ళ బాధను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా పురుషులు రేపు అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఈరోజు అనే దాని మీద పెద్దగా ఆలోచన ఉండదు. రేపేంటి, రేపు భవిష్యత్ ఏంటి, భవిష్యత్తులో జీవితం ఏంటి అని ప్లాన్ చేయాలనుకుంటారు, కానీ ఈ రోజు గురించి పెద్దగా ఆలోచించరు. అలాగే భవిష్యత్తు అనేది కుంభరాశి వాళ్ళకు చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కుంభరాశిలో పుట్టిన పురుషులు ఎప్పుడు తహతహలాడుతూ ఉంటారు. అలాగే పైకి నిండు కుండలాగా తొణకకుండా ఉంటారు, కానీ హృదయం లోతుల్లో మాత్రం కుంభరాశి పురుషులకి గంభీరమైన ఆలోచనలు ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే తరచూ కుంభరాశి పురుషులు తమ నిర్ణయాలను మార్చుకొని అలా నిర్ణయం ఎందుకు మార్చుకోవలసి వచ్చిందో వివరంగా చెప్పి అందరినీ మెప్పించగల సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. అంటే ఎప్పుడూ స్టాండర్డ్గా ఒకే డెసిషన్ మీద ఉండరు. వాళ్ళ డెసిషన్స్ అనేవి పరిస్థితులను బట్టి మార్చుకుంటూ ఉంటారు. కేవలం డెసిషన్స్ మార్చుకోవటం మాత్రమే కాదు, అలా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో ఎదుటి వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పి వాళ్ళని ఒప్పించేటటువంటి స్కిల్ కూడా కుంభరాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సమాజ సేవ, సంఘ సేవ అనేవి అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చేసే ప్రత్యేకమైన లక్షణం కుంభరాశిలో పుట్టిన పురుషులకు ఉంటుంది. అలాగే కుంభరాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే తమ అభిప్రాయాలు నిర్మోహమాటంగా ఎదుటి వాళ్లకు చెప్పగలరు, కానీ వీళ్ళ ఉద్దేశాలు ఎవరి మీద బలవంతంగా రుద్దరు. అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటో ఓపెన్గా చెప్తారు, కానీ నువ్వు ఇలానే ఉండాలని బలవంతంగా ఎదుటి వాళ్లకు చెప్పరు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం కుంభరాశిలో పుట్టిన మగవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశిలో పుట్టిన స్త్రీలకి ప్రపంచ జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలన్నీ కూడా భవిష్యత్తుని వాళ్లకు వాళ్లే నిర్దేశించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే మోస్ట్ టాలెంటెడ్ కుంభరాశి స్త్రీలు ఎప్పుడు ఫ్యూచర్ ఆలోచించి పక్కా ప్లాన్డ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. కుంభరాశి ఆడవాళ్ళకి సేవా స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తమ బాధని ఎప్పుడు మనసులోనే దాచుకొని పైకి మాత్రం చిరునవ్వుతో ప్రవర్తించేటటువంటి లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి స్త్రీలకి నచ్చని మనుషులు కానీ వస్తువులు కానీ వదిలివేయటానికి ఏమాత్రం సంకోచించరు. ఏదైనా వస్తువు నచ్చకపోతే కుంభరాశి స్త్రీలు వెంటనే విడిచిపెడతారు. అలాగే మనుషులు ఎవరైనా కుంభరాశి ఆడవాళ్ళకు నచ్చకపోయినా అతి తొందరగా వాళ్ళని వదిలిపెట్టడానికి ఏమాత్రం భయపడరు. అలాంటి లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకు ఉంటుంది. వైవాహిక జీవితంలో నైతిక బాధ్యత ముఖ్యమని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఆ నైతిక బాధ్యత కనుక భర్త తీసుకోకపోతే భర్తను కూడా భరించలేక విడాకులు తీసుకుంటారు. అలాంటి లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రధానంగా మ్యారేజ్ లైఫ్లో రెస్పాన్సిబిలిటీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. హస్బెండ్ అనేవాడు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని కుంభరాశి ఆడవాళ్ళు భావిస్తారు. ఒకవేళ హస్బెండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోతే అతనితో విడిపోవటానికి కూడా ఏమాత్రం వెనుకాడని ప్రత్యేకమైన లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే కుంభరాశి ఆడవాళ్ళు ఎప్పుడూ అప్పు అడగరు, ఎదుటి వాళ్ళని అప్పు అడగరు. ఒకవేళ అడిగినా సరే అత్యవసర పరిస్థితుల్లో మాటకు కట్టుబడి ఎప్పుడైతే తీరుస్తామని చెప్తారో ఆ రోజు ఖచ్చితంగా తీర్చేసేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులు అప్పు తీసుకొని సమయానికి చెల్లించకపోతే కూడా కఠినంగా వ్యవహరిస్తారు. వాళ్ళు అప్పు తీసుకోరు, ఒకవేళ తీసుకున్నా పర్ఫెక్ట్గా టైంకి ఇచ్చేస్తారు. ఎదుటి వాళ్ళు వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా పర్ఫెక్ట్గా టైంకి ఇవ్వాలనుకుంటారు, ఇవ్వకపోతే చాలా స్ట్రిక్ట్గా మాట్లాడతారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే తాము నమ్మిన న్యాయం కోసం పట్టుదలతో చివరి వరకు పోరాడే ప్రత్యేకమైన లక్షణం
లక్షణం కుంభరాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరులలో ఉన్నటువంటి లోపాలు వాళ్ళకి సున్నితంగా తెలియజెప్పి వాళ్ళలో మార్పు తేవాలని కోరుకునే లక్షణం కూడా కుంభరాశి ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే కుంభరాశి ఆడవాళ్ళు జీవితంలో ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడరు, వాళ్లకు వాళ్లే తమ పనులు తామే చేసుకుంటారు. అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి ఆడవాళ్ళకి మంత్ర విద్యలు, దైవ శాస్త్రాలు, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం వీటి మీద ఉన్న నమ్మకం మిగిలిన ఏ రాశుల వాళ్ళకి ఉండదు. కుంభరాశి ఆడవాళ్ళకున్న స్పెషల్ గిఫ్ట్గా దాన్ని చెప్పుకోవాలి. మంత్రశాస్త్రం మీద అవగాహన ఉంటుంది, పునర్జన్మలు, కర్మ సిద్ధాంతం దీని మీద బాగా నమ్మకం ఉంటుంది. ఇంకా ఏ రాశి ఆడవాళ్ళకి అంత నమ్మకం ఉండదు. ఆ ప్రత్యేకత కుంభరాశి ఆడవాళ్ళకే ఉంటుంది. అలాగే కుంభరాశి ఆడవాళ్ళకి అసూయ అనేది ఉండదు. ఇతరులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి అందరికీ వివరిస్తారు. ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే ఆ గొప్పవాళ్ళ గొప్పతనాన్ని అసూయ పడకుండా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రత్యేకమైన లక్షణం కుంభరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. ఏ వస్తువైనా సరే కుంభరాశి ఆడవాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా చాలా కాలం వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం కుంభరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. ఇక కుంభరాశిలో పుట్టిన పిల్లల విషయానికి వస్తే, కుంభరాశిలో పుట్టిన పిల్లలు తమ కంటే వయస్సు ఎక్కువ వారితో కలిసి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు, సాహసాలు చేస్తూ ఉంటారు, ఒక అడుగు ముందుకు వేసే విధంగా ఉంటూ ఉంటారు. కానీ ఇతరులు మాత్రం ఆ అడుగు భరించలేరు, వీళ్ళ అడ్వెంచర్స్ తట్టుకోలేరు. కుంభరాశి పిల్లలు ఎప్పుడు వాళ్ళకంటే బాగా హయ్యర్ ఏజ్ ఉన్న వాళ్ళతో కలిసి అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు మాత్రం ఆ అడ్వెంచర్స్ తట్టుకోలేరు, మామూలు పిల్లల్లాగా ఉండరు. స్వేచ్ఛగా పెంచితే ఈ పిల్లలు టీచర్లకు కూడా పాఠాలు చెప్తారు, టీచర్లకే లెసన్స్ చెప్తారు. అలాంటి స్పెషల్ క్వాలిటీ కుంభరాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. అలాగే టీచర్లు అంటే భయము భక్తి రెండు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళని అర్థం చేసుకోగలిగిన గురువు దొరికితే మాత్రం కుంభరాశి పిల్లలు చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా పెరుగుతారని చెప్పడంలో సందేహమే లేదు. ఇనుప ఊచలు కర్రలతో విప్లవం జరపవచ్చని వీళ్ళ ఉద్దేశం. అంటే విప్లవ భావాలు కూడా కుంభరాశి పిల్లలకి కొద్దిగా ఉంటాయి. చిన్న పిల్లలు కదా అని మాట అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడరు. వీళ్ళని నమ్మిస్తే ఎలాంటి మాట అయినా వింటారు, వీళ్ళని నమ్మించలేకపోతే మాత్రం ఎవరు ఏం చెప్పినా వినరు. అలాంటి లక్షణం కుంభరాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. కుంభరాశి వాళ్ళ లవ్ లైఫ్, ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రేమ విషయంలో ఎలాంటి క్లారిటీతో ఉంటారంటే, వాళ్ళు ప్రేమిస్తున్నట్లుగా ఎవ్వరికీ చెప్పరు, కనీసం పైకి కూడా కనిపించరు, అలా ప్రేమిస్తూ ఉంటారు. చాలా కాలం తర్వాత కుంభరాశి వాళ్ళు ప్రేమిస్తున్నట్లుగా అవతల వ్యక్తి తెలుసుకోవడం జరుగుతుంది. అంటే అసలు లవ్లో కుంభరాశి వాళ్ళు ఎక్స్ప్రెస్ అనేది చేయరు, మనసులోనే పెట్టుకుంటారు. అవతల వాళ్ళు చాలా కాలం తర్వాత కుంభరాశి వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు అని తెలుసుకుంటారు. హఠాత్తుగా ప్రేమ అనేది పుట్టదు, ముందు స్నేహము, తర్వాత ప్రేమ. ఎంతో నమ్మకం ఉంటే తప్ప ప్రేమ అనేది రాదు అనే భావాలు కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ప్రేమించటం నేర్చుకోవాలి, అంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయటం నేర్చుకోవాలి. వీళ్ళందరినీ ఒకే విధంగా చూడటం వల్ల ఎవరిని ప్రేమిస్తున్నారో ఎవరిని ప్రేమించట్లేదో ఎదుటి వాళ్ళకి అసలు అర్థం కాదు. కాబట్టి ప్రేమించే వాళ్ళకి నార్మల్ పర్సన్స్కి ఆ డిఫరెన్షియేషన్ కుంభరాశి వాళ్ళు చేయగలగాలి. లవ్ చేసిన వాళ్ళకి ఆ లవ్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయటం నేర్చుకోవాలి. అలా నేర్చుకోలేకపోతే మాత్రం వీళ్ళు లవ్ చేసిన వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకోవటం, అవసరమైతే సహాయం చేయటం, అభిమానంతో ఒప్పుకోవటం ద్వారా వీరి ప్రేమను చాలా సులభంగా పొందవచ్చని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కుంభరాశి వాళ్ళు మాత్రం ప్రేమ విషయంలో ఎక్స్ప్రెసివ్ కాదు. సాధ్యమైనంత వరకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రేమించిన వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్షియేషన్ చూపించగలగాలి. అప్పుడే కుంభరాశి వాళ్ళ లవ్ లైఫ్ బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి జీవితం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజు స్నానం చేశాక పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అప్పుడు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. మీనరాశి వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, మీనరాశి వాళ్ళ పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో, మీనరాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, మగవాళ్ళు ఎలా ఉంటారో, ఆడవాళ్ళు ఎలా ఉంటారో, మీనరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీనరాశిలో పుట్టిన మగవాళ్ళు ఎవరైనా సరే భావోద్రేకాలతో ఊహాలోకాల్లో ఎప్పుడూ విహరించరు. మీనరాశి మగవాళ్ళు ఎప్పుడూ కూడా నిజ జీవితంలో రియాలిటీలోనే బతుకుతూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఫ్యూచర్కి పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఎప్పుడూ కూడా ఊహల్లో విహరించరు, రియాలిటీలో బతుకుతారు. అది మీనరాశి పురుషులకున్న ప్రధానమైన లక్షణం. అలాగే మీనరాశిలో పుట్టిన మగవాళ్ళు ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయరు, అలాంటి లక్షణం కూడా ఉంటుంది.
విద్యా జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది, లలిత కళా జ్ఞానం కూడా ఉంటుంది. కానీ వాటిలో ఉన్నత స్థితికి మాత్రం చేరలేరు. జస్ట్ ఆ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఆ రంగంలో టాప్ మోస్ట్ పొజిషన్కి ఎదగటానికి మాత్రం అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళు నిదానంగా మాట్లాడటం, ఏ పనైనా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావటం లాంటివి చేస్తూ ఉంటారు. మీనరాశి వాళ్ళు పెద్ద గొంతుతో మాట్లాడటం, పెద్దగా వాదించటం జీవితంలో ఎప్పుడూ చేయరు. ప్రశాంతంగా నిదానంగా మాట్లాడతారు, బాగా ఆలోచించి ఒక ఫైనల్ కన్క్లూజన్కి వస్తారు. గట్టిగా అరవటం, పెద్దగా వాదించటం అసలు లైఫ్లో ఎప్పుడూ చేయరు. కీలెరిగి వాత పెట్టడం అనేది మీనరాశి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కీలెరిగి వాత పెట్టడం అంటే ఎవరికి ఎక్కడ కొట్టాలో బాగా తెలిసిన వ్యక్తులు మీనరాశి వాళ్ళు. అంటే వాళ్ళ టైం వచ్చే వరకు వెయిట్ చేసి దెబ్బ కొట్టే లక్షణం మీనరాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీనరాశిలో పుట్టిన మగవాళ్ళకి జాలి, సానుభూతి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందాన్ని ఆరాధించేటటువంటి గుణం కూడా మీనరాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మీనరాశిలో పుట్టిన మగవాళ్ళకి శరీర దారుఢ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ అపారమైన మేధా సంపత్తి ఉంటుంది. అంటే శారీరకంగా ఫిజికల్గా అద్భుతమైనటువంటి కండలు అలాంటివే ఉండవు, కానీ మెంటల్గా మాత్రం బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ మీనరాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తికి వీళ్లకు వీళ్లే సాటి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే జ్ఞాపక శక్తిలో మీనరాశిలో పుట్టిన పురుషులకి తిరుగులేదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంత బాగా ప్రతి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. అలాగే మీనరాశిలో పుట్టిన మగవాళ్ళు ఎప్పుడూ కూడా జన సందోహంలోకి చొచ్చుకుపోరు, పబ్లిక్లోకి ఎక్కువగా ఇంటరాక్ట్ అయిపోరు, కూల్గా ఉంటూ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. భార్యా పిల్లల మీద వాళ్ళకు ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమను మనస్సులోనే తలుచుకుంటారు, కానీ బయటికి అంత బాగా ఎక్స్ప్రెస్ చేయరు. కానీ వాళ్ళ పట్ల బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. విపరీతంగా ఎక్స్ప్రెసివ్గా భార్యా పిల్లల మీద కూడా ప్రేమ చూపించరు, కానీ భార్యా పిల్లల్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని వాళ్ళకి ఏం చేయాలో అవన్నీ పరిపూర్ణంగా చేసేటటువంటి లక్షణం మీనరాశిలో పుట్టిన పురుషులకు ఉంటుంది. ఇక మీనరాశిలో పుట్టిన స్త్రీల విషయానికి వస్తే చాలా ఆకర్షణీయంగా చెరగని చిరునవ్వుతో కనిపిస్తారు. వీళ్ళకి అందం కంటే కూడా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు వీళ్ళని చూస్తే అట్రాక్ట్ అయిపోతారు. అలాంటి లక్షణం మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు. భర్తను అధిగమించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయరు. భర్త అడుగుజాడల్లోనే ఉండాలని మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అలాగే మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి భర్త మీద ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంటుంది. తమ జీవితంలో అతని రక్షణ ఎప్పుడూ కోరుకుంటుంది. భర్త నన్ను ప్రొటెక్ట్ చేయాలనే భావన మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. పొరపాటును కూడా 10 మందిలో భర్తను ఎప్పుడూ కించపరచదు. భర్తకు బాగా రెస్పెక్ట్ ఇచ్చే లక్షణం మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. పైగా భర్త అనేవాడు చాలా గొప్పవాడని, మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని పబ్లిక్లో అవసరమైతే చెప్పటానికి కూడా వెనుకాడదు. అలా భర్తకు విపరీతమైనటువంటి రెస్పెక్ట్ ఇచ్చే లక్షణం మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్యలో ఉన్నత ప్రమాణాలు సాధిస్తారు, టాప్ లెవెల్కి వెళ్తారు. మృదు స్వభావులు, సున్నితమైనటువంటి మనస్కులు అని చెప్పాలి. చిన్న విషయానికి కూడా బాధపడుతూ ఉంటారు. అది మాత్రం కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వీళ్ళ జీవితంలో భయానికి గురైనప్పుడు ధైర్యంగా నిలవలేక ఆ సిచ్యుయేషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళు సంతానం మీద ఎక్కువ ప్రేమ కలిగి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగటానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. అసలు మీనరాశి ఆడవాళ్ళని చూస్తే ఆత్మీయురాల్ని చూసామనేటటువంటి ఫీలింగ్ అందరికీ కలుగుతూ ఉంటుంది. ఒకసారి చూసి మాట్లాడిన తర్వాత మీనరాశి ఆడవాళ్ళ రూపం ఎప్పుడూ ఎవరికి మనసులో నుంచి తొలగిపోదు. అంత ఆకర్షణీయంగా, అంత ప్రసన్నంగా, అంత అట్రాక్టివ్గా ఎవరైనా సరే మీనరాశి ఆడవాళ్ళతో మాట్లాడితే ఆ రూపం మనసులో చిత్రించుకుపోతుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళు గలగలా పారే పరవళ్ళు తొక్కే కృష్ణానదిలా కాకుండా నిండు గోదావరిలాగా పరిపూర్ణంగా అందరికీ కనిపిస్తూ ఉంటారు. అలాగే 100కి 100% సుగుణవంతురాలు, ఇంటికి దీపం ఇల్లాలు అని అక్షరాల రుజువు చేసేటటువంటి గృహిణిలాగా 12 రాశుల్లో మీనరాశి ఆడవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే మీనరాశి పిల్లల విషయానికి వస్తే మీనరాశిలో పుట్టిన పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. సమస్యలు ఎదుర్కోకుండా సమస్యలు వచ్చినప్పుడు పక్కదారిలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ప్రపంచంలో ఉన్న పరిస్థితులు తల్లిదండ్రులు మీనరాశిలో పుట్టిన పిల్లలకు చెప్పకపోతే పెద్దయ్యాక వీళ్ళ జీవితం నాశనం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీనరాశిలో పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. ప్రపంచం ఇలా ఉంటుంది అని చెప్పాలి, సమస్యలు ఇలా వస్తాయని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. సమస్య వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోయి రాంగ్ మార్గాల్లో వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల సూపర్విజన్ అనేది మీనరాశిలో పుట్టిన పిల్లలకి చాలా అవసరమని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు తమ రక్షణలో మీనరాశి పిల్లలను కాపాడటం వల్ల స్నేహితులంటే ఏంటో తెలుస్తుంది, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే జీవితం అంటేనే తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవటం అనే భావనలో మీనరాశి పిల్లలు ఉంటూ ఉంటారు. ప్రతి క్షణము ఎవరో ఒకరు వెనకాల ఉండి వీళ్ళని తోస్తూ ఉండాలనే భావనలో ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులే డైరెక్ట్ చేసి ప్రతి క్షణం నీ వెనకాల ఎవరు ఉండరు, నీకు నువ్వే ముందుకు వెళ్ళాలనే సత్యాన్ని మీనరాశి పిల్లలకు తెలియజెప్పాలి. అలా తెలియజెప్తే మీనరాశి పిల్లల జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీనరాశిలో పుట్టిన పురుషుల స్త్రీల లవ్ లైఫ్, ప్రేమ జీవితం విషయానికి వస్తే మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరినైనా సరే ప్రేమిస్తారు, అవతల వారికి కూడా తెలియకుండా ప్రేమిస్తారు. అలాంటి లక్షణం మీనరాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అవతలి వాళ్ళు తమని ప్రేమిస్తున్నట్లుగా ఊహించుకుంటారు. ప్రేమ విఫలమైతే ఒడ్డున పడ్డ చేపలాగా గిలగలా కొట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒడ్డున పడ్డ చేపను నీళ్లలో విసిరేస్తే అది ఎలాగైతే హాయిగా ఉంటుందో అలా ఇంకొక భాగస్వామిని కుదిరిస్తే మళ్ళీ అద్భుతంగా జీవిస్తూ ఉంటారు. అది మీనరాశికి ఉన్న ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలి. అంటే ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని ప్రేమించేస్తారు. అసలు వాళ్ళు ప్రేమించారో లేదో తెలియకుండా వాళ్ళు ప్రేమించేశారని అనుకుంటారు. ఆ లవ్ ఫెయిల్ అయితే మాత్రం విలవిల్లాడిపోతారు. ఈలోపు ఇంకొకళ్ళు లవ్ చేస్తే మళ్ళీ ప్రశాంతంగా ఉండేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మీనరాశి వాళ్ళ లవ్ లైఫ్లో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే వీళ్ళు ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళు తమకు అనుగుణంగా లేకపోయినా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళని ప్రేమించినట్టు నటించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు తమకు అనుకూలంగా లేకపోయినప్పటికీ దాన్ని పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయరు, కానీ వాళ్ళని లవ్ చేస్తున్నట్టు పైకి నటిస్తూ ఉంటారు. అలాంటి లక్షణం మీనరాశి వాళ్ళ లవ్ లైఫ్లో ఉంటుంది. తమను నడిపించగలిగినటువంటి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూసి అలాంటి వ్యక్తి దొరికినప్పుడు తమ బాధ్యతలన్నీ కూడా ఆ జీవిత భాగస్వామికి అప్పజెప్పి వాళ్ళు చెప్పినట్టుగానే నడుస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అందము ఆకర్షణలో లోపం ఉన్నా కూడా ప్రేమగా ఉండటానికి ప్రయత్నిస్తే చాలన్నట్లుగా వీళ్ళ భావన ఎక్కువగా ఉంటుంది. అంటే మీనరాశి వాళ్ళకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ప్రేమగా ఉంటాం. పార్ట్నర్ అందంగా లేకపోయినా పర్వాలేదు, ఆకర్షణగా లేకపోయినా పర్వాలేదు, ప్రేమగా ఉన్నట్లుగా ఉంటే ఎంతో సంతోషపడిపోతారు. ఒకవేళ పార్ట్నర్ నచ్చకపోయినా వీళ్ళు కూడా ప్రేమగా ఉన్నట్లు నటిస్తారు. అంటే ఆ ప్రేమను కాపాడుకోవటానికి మీనరాశి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీనరాశి వాళ్ళ జీవితం మొత్తం అద్భుతంగా ఉండాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. అలా జపించుకుంటే మీనరాశి వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తామని తెలియజేస్తూ మీ ఆప్యాయత, మీ ఆదరణ, మీ ప్రేమ ఇలాగే కొనసాగుతూ ఉండాలని, మీకోసం మరిన్ని అద్భుతమైన విషయాలతో సరికొత్తగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.